యూనియన్ చర్చ్ కాకినాడ సంఘానికి ప్రత్యేకమైన శుభాలు, వందనాలు తెలియజేస్తున్నాను. నా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుని దివ్య నామములో ఏపీఎస్పీ యూనియన్ చర్చ్ కాకినాడ క్రైస్తవ సంఘానికి, ప్రత్యేకంగా సంఘంలోని యూత్ ఫెలోషిప్‌కి నా హృదయపూర్వక ఆత్మీయ శుభాభివందనాలు. సంఘ యవ్వన విభాగం మరియు యావత్ సంఘ సహవాసం మీ అందరినీ ఈ జూమ్ మాధ్యమ ముఖాన పలకరిస్తూ మనం కలిసి కొంత సమయం దేవుని సన్నిధిలో ఇలా గడపడానికి ప్రభు ఇచ్చిన ఈ ధన్యతకై నేను దేవునికి స్తుతులు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఇలాంటి సమయాన్ని సిద్ధం చేసి మీతో సహవసించే ఈ ఏర్పాటు చేసిన మన సంఘ యవ్వన నాయకులందరికీ పేరు పేరున మరోసారి కృతజ్ఞతలు. నా మాటలు మీకు స్పష్టంగా వినిపిస్తున్నాయి అని నేను అనుకొని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఒక 45 నిమిషాల లోపున అటు ఇటుగా మనకివ్వబడిన అంశాన్ని ఆధారంగా చేసుకొని కలిసి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఆ తర్వాత ఒక 15-20 నిమిషాలు ప్రశ్నోత్తరాల సమయాన్ని మనం కలిగి ఉందామన్నది మన సంఘ యవ్వన బృందము నిర్ణయించిన షెడ్యూల్. ఆ ప్రకారంగానే మనము ఈ కార్యక్రమంలో దేవుని ఆత్మ సహాయంతో మన వ్యక్తిగత, కుటుంబ, సంఘ ఆధ్యాత్మిక ప్రయోజనము నిమిత్తమై ఈ శ్రేష్టమైన సమయాన్ని మనం కలిగి ఉండేటట్టు ప్రార్థనాపూర్వకంగా ఉండాలని నేను ఆశపడుతుంటున్నాను. మీరందరూ కూడా అటొక పని ఇటొక పని ఇలా కూర్చొని వింటూ బయటకు వెళుతూ అన్నట్టుగా కాకుండా ఒక్క గంట సమయాన్ని మనము ఈ జూమ్ వేదిక దగ్గర కూర్చోవాలని మనసు పెట్టి మన సంఘ కార్యక్రమాన్ని, మన ఆత్మీయ మేలు కోసం ఉద్దేశించిన ఈ సందర్భాన్ని ఉపయోగించుకోవాలని ప్రభు పేరిట నేను మీకు మనవి చేస్తుంటున్నాను. ప్రియులు జ్ఞాపకం చేసినట్టుగానే కొన్నేళ్ల క్రితం మీ మధ్యకు నేను ప్రత్యక్షంగా వచ్చి మీతో ఆ ఫ్యామిలీ కాన్ఫరెన్స్లో కొన్ని సిరీస్ ఆఫ్ వర్తమానాలు ఆ దినాన్న ఇవ్వడం నాకు బాగా గుర్తుంది. ఆ దినాన్న మీ ప్రేమ, మీ ఆప్యాయత, మీ ఆధ్యాత్మికత, మీ క్రమశిక్షణ, కార్యక్రమాన్ని మీరు నిర్వహించిన తీరు, ఇవన్నీ నన్ను బాగా ఆకట్టుకున్నాయి. ఈ దినాన్న మనము ప్రత్యక్షంగా కలుసుకునే సావకాశాలు లేవు కాబట్టి, మరి మన సంఘ నాయకులు ప్రార్థించినట్టుగా దేవుడు ఒక అద్భుతమైన, కొన్నేళ్ల క్రితం దీన్ని మనం ఊహించలేము, అలాంటిది వాళ్ళ ప్రపంచంలో ఎవరితోనైనా కూర్చొని ఎంతమందితోనైనా ప్రత్యక్ష కాన్ఫరెన్స్ని, ఒక సెమినార్ని, ఒక సదస్సును మనం కలిగి ఉండే ఒక అద్భుతమైన ఈ టెక్నాలజీ కాలానికి ప్రభు మనం తీసుకొచ్చాడు. అందుకనే మనము నిజానికి ఏమీ మిస్ అవ్వడం లేదు. ఒకరినొకరు ప్రత్యక్షంగా చూసుకోవడం లేదన్న మాట ఉంటే ఉండొచ్చు, కానీ దాదాపు అలా చూసుకుంటున్నట్టే. కాబట్టి ఈ సదుపాయానికై నేను దేవునికి వందనస్తున్నై ఉన్నాను. సంఘమా, నేటి మన ధ్యానాంశం ఆత్మీయ ఔన్నత్యాలు. ఆత్మీయ ఔన్నత్యాలు, స్పిరిచువల్ ఎక్సలెన్సీస్. స్పిరిచువల్ ఎక్సలెన్సీస్. లెనార్డ్ రావెన్ హిల్ తన పుస్తకం ఇన్ ది లాస్ట్ డేస్ న్యూస్ లెటర్, అందులో ఓ విషయం రాస్తాడు. కొంతమంది యాత్రికులు ఒక గుంపుగా ఓ సుందరమైన గ్రామాన్ని చూడడానికి వెళ్తారు. ఆ గుంపులో ఒక ఆయన వారెళ్ళిన ఆ ఊళ్ళో ఉన్న ఒక వృద్ధుణ్ణి అలా కనిపిస్తే దారి ప్రక్కన అతన్ని చూసి కాస్త స్టైలిష్ గా అడుగుతారు, ఏమయ్యా, ఈ ఊళ్ళో ఎవరైనా గొప్పోళ్ళు పుట్టారా? ఆర్ ఎనీ గ్రేట్ మెన్ బోర్న్ ఇన్ ద విలేజ్ అని అడిగితే దానికి ఆ ముసలాయన, లేదయ్యా, పసిపిల్లలే పుట్టారు అని అన్నాడు. ఆ టూరిస్ట్ ఏదో ఓ పిచ్చి ప్రశ్న వేస్తే ఒక దివ్యమైన జవాబు ఆ వృద్ధుడు అమాయకంగా ఇచ్చాడు. ఈ ఊళ్ళో పెద్దోళ్ళు పుట్టారయ్యా, పసిపిల్లలే పుడతారు. లోకంలో మనం గనక గమనిస్తే నాయకులు క్షణాల్లో పుట్టరు,
ఆధ్యాత్మిక ఔన్నత్య స్థితిలోకి ఎవరు ఏకాఏకీన చేరుకోరు. వారు అలా ఎదగడానికి కొంత టైం పడుతుంది. ఆత్మీయ ఔన్నత్యాలు అంతే. మనం క్రొత్త జన్మ పొంది క్రమమైన ఆధ్యాత్మిక క్రమశిక్షణలో ఎదుగుతూ ఉంటే అట్టి వాళ్ళలో ఆత్మీయ ఔన్నత్య స్థితి క్రమక్రమంగా మెరుగవుతూ అది బయటకు కనిపిస్తుంది. సంఘ జీవితంలో, విశ్వాస జీవితంలో ఆత్మీయ ఔన్నత్య స్థితి, దానికోసమైన ఆరాటం, దానికోసమైన ఆత్రం నిత్యం మనలో కనిపిస్తూ ఉండాలి. దీనికోసం ఈ దినాన్న మనం ఆరాటపడుతున్నాం. మన ఆత్రాలు తాపత్రయాలు దేనికోసం? మొదలు పెడుతూనే సూటిగా నేను మనల్ని ప్రశ్నిస్తూ ఉన్నాను, నాతో సహా. ఈ 2021వ సంవత్సరంలో, గత సంవత్సరమునకు పైగా ఉన్న కోవిడ్ నేపథ్యంలో, ఈ ప్రాపంచిక తెగులులో, రుగ్మతలో, అవిశ్రాంతములో, కష్టంలో మన ఆరాటం దేనికోసం? మన ఆత్రం దేనికోసం? చాలా ప్రాముఖ్యమైన ప్రశ్న. సంగమా, దేవుడు అన్ని విషయాలలో, అన్ని వేళల్లో ఆద్యంతం అత్యున్నతుడు. God is exceedingly excellent in every way. God's character is excellent. దేవుని శీలం, నైజం ఇది చూసారు, అది అత్యున్నతం. God's word is excellent. దేవుని మాట, దేవుని వాక్యం అత్యున్నతం. Everything God does is excellent. దేవుని చేష్ట, దేవుని క్రియలు అత్యున్నతం. అందుకే కీర్తనాకారుడు కీర్తన 152వ చరణంలో ఇలా గానం చేస్తాడు. ఆయన మహాప్రభావమును బట్టి ఆయనను స్తుతించుడి అంటాడు. ఆయన మహాప్రభావమును బట్టి, మహాప్రభావమును బట్టి అన్న మాట తెలుగులో ఉంది చూసారు. నేను ఇంగ్లీష్లో చూసాను. ఇంగ్లీష్ స్టాండర్డ్ వర్షన్ ఏం చెప్తుందంటే, ప్రైజ్ హిమ్ అకార్డింగ్ టు హిస్ ఎక్సలెంట్ గ్రేట్నెస్. హిస్ ఎక్సలెంట్ గ్రేట్నెస్. మహా అన్న మాట talks about God's excellence. ఎవరైనా మనతో బాబు డూ యువర్ బెస్ట్ అని ప్రోత్సహించారు అనుకోండి, లేదా మనమే ఎవరితోనైనా బెస్ట్ విషెస్ అని అభినందించాం, ప్రోత్సహించాం అనుకోండి, దాని అర్థం ఏంటి? దాని అర్థం ఏంటంటే, అన్ని విషయాల్లో ఉన్నతునిగా ఉండు, ఎక్సలెంట్ గా ఉండు అని ఆ వ్యక్తి విషయమై మనము ఆకాంక్షిస్తున్నాము అన్నమాట. The one word translation of do your best is excellence. Excellence is giving our best. మనలోని ఉన్నతత్వాన్ని బయటకు తీయడం ఎక్సలెన్స్. ఎక్సలెన్స్ ఈస్ రీచింగ్ అవర్ గాడ్ గివెన్ పొటెన్షియల్. మనలో దేవుడు ఉంచిన ఆ అత్యధిక సామర్థ్యాన్ని చేరుకోవడం, దాన్ని వెలికి తీయడం. ఎక్సలెన్స్ ఈస్ డూయింగ్ ద బెస్ట్ వీ కెన్ విత్ వాట్ వీ హ్యావ్ గాట్. దేవుడు మనకిచ్చిన అవకాశాలలో, వనరుల్లో, సమయాలలో అత్యున్నతముగా వ్యవహరించడం ఉంది చూసారు, అదే ఎక్సలెన్స్, ఔన్నత్యం. ఇది మన జీవితంలోని
ఒక్క ఆధ్యాత్మిక రంగానికి మట్టుకు మాత్రమే కాక మన జీవన రంగాలు అన్నిటికీ ఇది వర్తిస్తుంది. స్నేహితులారా, ఇది నాన్న మనలో మనం తొంగి చూసుకొని నేను అత్యంత ఔన్నత్యముతో కూడిన జీవన విధానాన్ని ఒక క్రైస్తవ విశ్వాసిగా, యవ్వనునిగా, కాపరిగా, పెద్దగా నేను కలిగి ఉన్నానా? బైబిల్లో ఎఫెసీ 5వ అధ్యాయము 1 ఇలా చెబుతుంది. మొదటి చరణం, కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోండి అని ఉంది అక్కడ. జాగ్రత్తగా గమనిద్దాం ప్రియులారా. మన దేవుడు ఎక్సలెంట్ దేవుడు, అనగా ఔన్నత్యుడైన దేవుడు. అలాంటి దేవుడు ఆయన అయినప్పుడు అలాంటి దేవుని పోలి నడుచుకోండి అని ఆజ్ఞాపించబడిన మనం అన్ని విషయాలలో ఔన్నత్యంగా ఉండొద్దు? ఉండాలి, ఉండి తీరాలి. 100 మీటర్లు, 200 మీటర్లు, 4x100 మీటర్ల రిలే పరుగుల్లో వెనకిటికి వరల్డ్ రికార్డ్ హోల్డర్, ఇలా కొంతమంది గుర్తుకొస్తుంది. 8 సార్లు ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ గా, ప్రపంచ వరల్డ్ ఆఫ్ అథ్లెటిక్స్ ఒక్క ఊపు ఊపి ఎవరి నోట చూసినా అతడి మాటే అన్నట్టుగా పరుగులో ఎక్సలెంట్ గా నిలబడ్డాడు హుస్సేన్ బోల్ట్. లయోనెల్ మెస్సీ, క్రిస్టియానో రొనాల్డో, నేమార్ ఇలాంటి పేర్లు యవనస్తులకు తెలుస్తుంది. ఫుట్బాల్ మీద ఆశ ఉన్న వాళ్ళకి, ఆట ఆడేవాళ్ళకి, చూసేవాళ్ళకి. వీళ్ళంతా ఫుట్బాల్ గ్రౌండ్ లో ఎక్సలెంట్. ది పర్సన్ ఆఫ్ ద సెంచరీ అని టైమ్ మ్యాగజైన్ పేర్కొన్న ఆల్బర్ట్ ఐన్స్టీన్, గొప్ప శాస్త్రవేత్త ఉన్నాడు చూశారు. తన యావత్ సైన్స్ ప్యాకేజ్ అంతటిలో అతడు ఎక్సలెంట్ అని ప్రపంచం ఒప్పుకుంటుంది. ఇలా ఎన్నో రంగాలలో ఎంతో మంది ఎక్సలెన్సీని కనపరిచారు. వీళ్లకు వలె మనం కూడా మన రంగాలలో, ముఖ్యంగా మన ఆధ్యాత్మిక జీవితంలో ఉన్నతంగా ఉండాలి అన్నదే మన ఎడల మన దేవుని యొక్క వాంఛ. Are you willing to be an excellent man of God, an excellent woman of God, an excellent young instrument in the hands of God, my brother and sister? ఎందుకు దేవుడు మన నుండి ఉన్నత జీవితాన్ని కోరుకుంటున్నాడో 2 ముఖ్య కారణాలు నేను ప్రస్తావిస్తాను. Why does God expect excellence in our lives? మొదటిగా, దేవుడు మనల్ని ఉన్నతంగా సృష్టించాడు. God created us with excellence. దేవుడు మనలను సృష్టిలోని అన్ని ప్రాణుల కంటే భిన్నంగా, ఉన్నతంగా, ఎక్సలెంట్ గా ఆయన సృజించాడు. పరిశుద్ధ గ్రంథములో ఒక మాట ఇలా ఉంది, మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము అన్నమాట. ఇంగ్లీష్ వర్షన్ ఎలా చెప్తుంది? ఇంగ్లీష్ స్టాండర్డ్ వర్షన్ ఏం చెప్తుందంటే, ఫర్ వి ఆర్ వర్క్మ్యాన్షిప్, ఫర్ వి ఆర్ వర్క్మ్యాన్షిప్ అన్నమాట. ఇంకొక వర్షన్ చూసాను నేను, అది న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్. అక్కడ ఏముందంటే, ఫర్ వి ఆర్ గాడ్స్ మాస్టర్ పీస్ అన్నదే. వర్క్మెన్షిప్, గాడ్స్ మాస్టర్ పీస్. ద వర్డ్ మాస్టర్ పీస్ అన్న మాట ఉంది చూసారు. మాస్టర్ పీస్ అది గ్రీకు పదము పోయామా అన్న మాట నుంచి వచ్చింది. పోయామా,
మనకు ఇంగ్లీష్ లో ఒక పదం ఉంది చూసారు, పోయం అంటాం, POEM. ఇది గ్రీకు పదమైన POIAYMA, పోయమా అన్న గ్రీకు మాటల నుంచి వచ్చింది పోయం అనే మన ఇంగ్లీష్ మాట. ఏంటిదని అర్థం? God created and crafted us into an amazing poem for the world to read. An incredible masterpiece for the world to see. ఈ వివరణ, ఈ లోతైన భావగర్భితమైన అర్థాన్ని నేను ఎరిగినప్పుడు నా తనువు పులకిస్తా ఉన్నాయి. దేవుడు 6 దినాల ఈ విశాల సృష్టిలో తాను చేయ సంకల్పించినది అంతా చేసి చివరిగా తన మాస్టర్ పీస్ చేశాడు. అది నువ్వే, నేనే. అలా చేయడంలో ఆయన ఉద్దేశం ఏంటంటే, నిన్ను లోకం చదివి నీ సృష్టికర్తను ఎరగాలి అని, నిన్ను లోకం చూసి నీ సృష్టికర్తను గ్రహించాలి అని. నా ఆత్మీయ స్నేహితుడా, నువ్వు సామాన్యుడువు కాదు అని నీకు నేను ఎలా చెప్పాలి? ఒక కవి ఏం చేస్తాడు? తన కవితా భావుకతనంతా కూడా తన చిన్న కవిత్వంలో జొప్పించి అందరినీ మెప్పించున్నట్లుగా దేవుడు తన అత్యున్నత సృజనను మనలో జొప్పించి మనల్ని చూసి తన్ను తాను మురిసిపోయేట్టుగా మనల్ని చేసుకున్నప్పుడు మనం కూడా మన అత్యున్నత్వాన్ని అత్యున్నతుడగు మన దేవునికి ఇవ్వద్దా? దేవుడు మనల్ని తన అత్యున్నతమైన సృజనతో మనల్ని తన రూపాలుగా, తన ప్రతిబింబాలుగా, తన గుణగణాల పోలికగా ఆయన చేసుకున్నప్పుడు మనల్ని చూసి ఆయన పొంగిపోతున్నాడు. అందుకే సృష్టినంతా చేసి చూసినప్పుడు మంచిగా ఉంది అన్నాడు. మానవుణ్ణి మాత్రం చేసినప్పుడు చాలా మంచిగా ఉంది ఈరోజు అని అన్నాడు. అందుకే నేను వాక్యాన్ని బట్టి ఒక విషయాన్ని ఎస్టాబ్లిష్ చేయాలని అనుకుంటున్నాను. నువ్వు ఉన్నావు, చూసావు, దేవుడు నిన్ను, నన్ను, మానవుణ్ణి ముచ్చటపడి తన సృజనను నీలో జొప్పించి నిన్ను చూసుకున్నప్పుడు నీలో నాలో తన్ను చూసుకున్నట్టుగా తన్ను తాను మొత్తం నీలో నాలో జొప్పించి నింపి నీకు రూపాన్ని, ఆకారాన్ని ఆయన ఇచ్చాడు. అప్పుడు తయారయ్యావు నువ్వు అనబడిన నీవు. ఆస్వాల్డ్ చాంబర్స్ తాను రాసిన దినదిన ధ్యానాల పుస్తకం, చాలా మంది వారి వ్యక్తిగత ధ్యానాల కోసం పుస్తకాన్ని చదువుతుంటారు. ఆ పుస్తకానికి ఆయన పెట్టిన పేరేంటో తెలుసా? అంటాడు, మై అట్మోస్ట్ టు హిస్ హైయెస్ట్. మై అట్మోస్ట్ టు హిస్ హైయెస్ట్ అంటాడు. ఆయన సర్వౌన్నత్యానికి నా సర్వస్వం. ఆయన సర్వౌన్నత్యానికి నా సర్వస్వం అన్నమాట. నా స్నేహితుడా, నా సోదర సోదరి, నేను, నువ్వు దేవుని సృష్టిలో ఆయన మాస్టర్ పీస్ గా ఆయన చేశాడు. అందుకే మనం దేవునికి మన ఎక్సలెన్స్ ని ఇచ్చి ఆయన్ను కనపరచాలి. నాకు దేవుణ్ణి అడగాలనుంది, దేవా, నువ్వు సృజించిన ఈ ప్రాకృతిక ప్రపంచములో, ఈ విశ్వంలో మానవుని కంటే ఇంకా బెటర్గా ఏదైనా నువ్వు చెయ్యాలని అనుకొని చేయుడు మానేసి అప్పుడు మానవుని చేసావా అని అడిగితే నాకే సందేహం లేదు, ఆయన అంటాడు, అలాంటిదేం లేదా. నేను మానవుణ్ణి ఎలా చెయ్యాలనుకున్నానో అలా చేశాను. యావత్ కంటికి కనిపించే విశాల విశ్వానికి మకుటము లేని రాజుగా, నా ప్రతినిధిగా, నా
ఆకారంగా, నా పోలికగా, నన్ను ప్రతిబింబించే నా ప్రతినిధిగా నేను చేయాలనుకున్నాను, అలా చేశాను. ఇక అంతకంటే బెటర్ గా చేయడానికి నా దగ్గరికి ఆలోచన లేవు. నేను నిన్ను చేసినప్పుడు బెటర్ గానే చేశాను అంటాడు దేవుడు. ఈ మాటలు వింటున్నప్పుడు ఇంత ఔన్నత్యుడైన దేవుడు, ఇంత ఉన్నతత్వాన్ని నిన్ను నన్ను సృజించుటలో జొప్పించినప్పుడు, ఆ ఉన్నతుడని దేవుడు మన సర్వోన్నతమైన జీవితాన్ని, భక్తిని, నడవడికను ఆయన కోరుకోడా? అందుకే దేవుని బిడ్డలు ఆత్మీయ ఔన్నత్యాన్ని కలిగిన వారుగా ఉండాలి. అది మనం దేవునికి ఇవ్వాలి అన్ని విషయాలు. రెండవది ఎందుకు మనము దేవునికి మన ఎక్సలెన్సీస్ ని ఇవ్వాలి అని అంటే, మొదటిది, నిన్ను నన్ను ఆయన ఎక్సలెంట్ గా సృజించాడు కాబట్టి, ఆయన మాస్టర్ పీస్ గా చేశాడు కాబట్టి అని మాట్లాడుకున్నాం. రెండవది ఎందుకో చెప్తాను. దేవుడు మన ఉత్తమత్వానికి ఆయన అర్హుడు. గాడ్ డిజర్వ్స్ అవర్ బెస్ట్. గాడ్ డిజర్వ్స్ అవర్ ఎక్సలెన్స్. మరొక వచనం ఎలా చెప్తుంది? మీరేమి చేసినను అది మనుష్యుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి. ఈ మాటలన్నీ మీకు తెలిసినవే. ఇంగ్లీష్ స్టాండర్డ్ వర్షన్ ఏం చెప్తుందంటే, వాట్ ఎవర్ యు డూ వర్క్ హార్టీలీ as for the Lord and not for men. Applying oneself and not accepting anything but your best. నీ నా జీవితంలో దేవుడు దేనినైనా ఆశిస్తున్నాడు ప్రతిగా నిన్ను తన మాస్టర్ పీస్ గా చేసినందుకు నా నుండి ఆయన దేనినైనా ఆశిస్తూ ఉంటే, అలాంటి విశ్వాసుల వ్యక్తిగత జీవితాలు, కుటుంబ జీవితాలు, సంఘ జీవితము నుంచి he is expecting nothing less than the best. మన దేవుడు ఉత్తముడు. మనలోని ప్రతి ఉత్తమ స్థితికి ఆయన అత్యుత్తమ అర్హుడు. అందుకే మనం దేవునికి మన ఎక్సలెన్స్ ని ఇచ్చి ఆయన్ను కనపరచాలి. ఇది రెండవ కారణం. దేవుడు మనల్ని ఉత్తమంగా సృజించాడు. రెండు, దేవుడు మనలోని ప్రతి ఉత్తమ స్థితికి ఆయన మాత్రమే యోగ్యుడు. ఆధ్యాత్మిక ఔన్నత్యం నా స్నేహితులారా మనల్ని, ఇతరుల్ని ప్రభావితం చేస్తుంది. స్పిరిచువల్ ఎక్సలెన్స్ మోటివేట్స్ యు అండ్ అదర్స్. ఆధ్యాత్మిక ఔన్నత్యం అనేక ఆత్మీయ రుగ్మతలకు ఔషధంలా పనిచేస్తుంది. Spiritual excellencies cure you. It heals you. ఆధ్యాత్మిక ఔన్నత్యం మన సఫలతకు ప్రేరణ అవుతుంది. స్పిరిచువల్ ఎక్సలెన్స్ కాజెస్ సక్సెస్. ఆధ్యాత్మిక ఔన్నత్యం మనకు సంతృప్తినిస్తుంది. స్పిరిచువల్ ఎక్సలెన్సెస్ ఆర్ gratifying and they are healthy. Remember, my brother and sister, you don't have to be the best, but you have to be your best. That's all God is asking from us. గుర్తుపెట్టుకుందాం, దేవుడు మనల్ని అందరికంటే బెస్ట్ గా ఉండు అని అడగడంలా. ఆయన ఏమడుగుతున్నాడు? నీకు నీవు బెస్ట్ గా ఉండు. మనకు మనం అన్ని విషయాల్లో బెస్ట్ గా, ఎక్సలెంట్ గా ఉండాలని ఆశిస్తున్నాడు. ఇది నాన్న ఇలాంటి లైఫ్ ఆఫ్ ఎక్సలెన్సీ ఉందా? దానికోసం ఆరాట పడుతున్నావా? అసలు అది జ్ఞాపకానికి వస్తుందా? నిన్ను నన్ను దేవుడు ఎక్సలెంట్ గా చేశాడు కాబట్టి నేను ఆయనకు నా ప్రతి ఎక్సలెన్సీని ఇవ్వాలి అని అనిపిస్తుందా?
నాలో ఉన్న ప్రతి సృజనకు, ప్రతి మంచికి, ప్రతి మెప్పుకు దేవుడు మాత్రమే యోగ్యుడు. ఇఫ్ దేర్ ఇస్ ఎనీథింగ్ ఎక్సలెన్స్ ఇన్ మీ, ద బెస్ట్ ఇన్ మీ, ఐ జస్ట్ నీడ్ టు ఆఫర్ ఇట్ టు ఓన్లీ టు మై గాడ్ బికాస్ హీస్ ఎన్ ఎక్సలెంట్ గాడ్ అని నీకు అనిపిస్తుందా? క్రైస్తవ జీవితాలు రాజీ పడిపోయే జీవితాలు ఉండొద్దు. ఏదో ఈడ్చుకుంటూ జార్చుకుంటూ వెళ్తున్న బ్రతుకులుగా ఉండాల్సిన అవసరం లేదు. 2 కారణాలు. యువర్ క్రియేటర్ ఈస్ ఎక్సలెంట్ అండ్ హీ ఎక్స్పెక్ట్స్ నథింగ్ లైక్స్ దాన్ ఎక్సలెన్స్ ఫ్రమ్ యూ అండ్ మీ. అందుకని మన జీవితాలు ఎప్పుడు ఆత్మీయ ఔన్నత్యం కోసం ఆరాటపడేవిగా ఉండాలి. ప్రార్థన, భక్తి, విశ్వాసము, సహవాసము, అర్పణలు, పరిశుద్ధత, ఇట్లాంటివన్నీ కూడా ఈ స్పిరిచువల్ ఎక్సలెన్సెస్ లో ఉంటూ ఉంటాయి. ఆత్మ ఫలమును ఫలించుట, ఆత్మ వరములను సాధన చేయుట, ఇవన్నీ కూడా ఎక్సలెన్సెస్ లోకి వస్తాయి. అప్పుడప్పుడే పైకి వస్తున్న చిత్రకారుడు ద లాస్ట్ సప్పర్, ప్రభు మేడగదిలో చివరి రాత్రి భోజనాన్ని చేసిన ఆ సంఘటనను ఆ చిత్రకారుడు అప్పుడప్పుడే కుంచెపట్టి క్యాన్వాస్ మీద చిత్రాలు గీస్తూ నేర్చుకుంటూ ఎదుగుతూ ఉంటున్న చిత్రకారుడు ప్రభు చివరి రాత్రి భోజన చిత్రాన్ని క్యాన్వాస్ మీద గీశాడు. ఆ చిత్రాన్ని రష్యా గొప్ప కవి, నాటి కాలంలో గొప్ప కవి, ఆ రచయిత అయిన లియో టాల్స్టాయ్ దగ్గరికి తీసుకెళ్లి ఆయన అభిప్రాయం కోసం ఆ చిత్రాన్ని ఆయన ముందు పెట్టి, సార్ ఇది ఎలా ఉంది అని అడిగాడు. టాల్స్టాయ్ మనం అందరం చదువుకున్నాం చిన్న. టాల్స్టాయ్ ఆ క్యాన్వాస్ ని, అందులో ఉన్న చిత్రాన్ని అటు ఇటు చాలా నిశితంగా పరిశీలన చేసి, ఈ చిత్రం మధ్యలో కూర్చున్న వ్యక్తి మీద ఆ వేలు పెట్టి అంటాడు, నీవు ఈయన్ను చాలినంతగా ప్రేమించడం లేదు అన్నాడు. అలా చూస్తూనే ఉన్నాడు. పైకి అన్నాడు, బాబు చూడు, నువ్వు ఈ మధ్యలో కూర్చున్న ఆయన్ని చాలినంతగా ప్రేమిస్తున్నట్టు నాకు కనపడడం లేదు అన్నాడు. ఎవరి మీద చేయి పెట్టాడని అతగాడు వెనక్కు నుండి వంగి చూసి, సార్ అలా అంటున్నారేంటి? మీరు వేలు పెట్టి చూపిస్తున్నది ఎవరో తెలుసా? ఆయన ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన్ను నేను ప్రేమించకపోవడం ఏంటండి సార్ అని కంగారు పడ్డాడు. అవునయ్యా, నాకు తెలుసు, కానీ నీవు ఆయన్ను ప్రేమించడం లేదు అని అన్నాడు టాల్స్టాయ్. ఆ చిత్రకారుని చూస్తూ ఇలా అన్నాడు, ఇఫ్ యు లవ్డ్ హిమ్ మోర్ యు వుడ్ పెయింట్ హిమ్ బెటర్. If you loved him more, you would paint him better. నీవు ఆయన్ను అధికంగా ప్రేమించి ఉంటే నీవు మరింతగా ఆయన చిత్రాన్ని గీసి ఉండేవాడవు, అద్ది ఉండేవాడవు అని అన్నాడు. ఈ మాటలు వింటున్న ఆత్మీయులారా, మనలో ప్రభువును ప్రేమించని వాళ్ళం ఎవరము? మనలో ప్రభువును గొప్ప చేయని వాళ్ళం ఎవరము? ఆరాధించని వాళ్ళం ఎవరము? ఆయన ఉన్నతుడు, నాలో ఉన్న సర్వస్వానికి యోగ్యుడు అని గ్రహింపు లేకుండా ఉన్న వాళ్ళము మనలో ఎవరము? విషయం అది కాదు. మరి ఏంటంటే, ప్రేమించాల్సినంతగా ప్రేమిస్తున్నాము. ఆయనకు మాత్రమే అన్నట్టుగా, ఆయన మాత్రమే అన్నట్టుగా ఆయనకు ఔన్నత్యాన్ని ఆపాదిస్తున్నామా? ఇది ప్రాముఖ్యమైన విషయం. మనం మన దేవుడైన ప్రభువును ప్రేమించవలసినంతగా ప్రేమిస్తే, ఆరాధించవలసినంతగా ఆరాధిస్తే, అనుసరించవలసినంతగా అనుసరిస్తే, ఆయన కోసం సాక్షిగా జీవించాల్సినంతగా జీవిస్తే, మనలో ఉండాల్సిన ఆ ఆత్మీయ ఔన్నత్యాలు ఉండాల్సినట్టుగా ఉంటే, మనలో ఆత్మీయ జాడ్యాలు ఎందుకుంటాయి? మనలో ఆత్మీయ దిగజారుడు బ్రతుకులు ఎందుకుంటాయి? మనలో ఆత్మీయ భ్రష్ట జీవితాలు ఎందుకుంటాయి? ఈ దినాన్న మనం మధ్యలో మనల్ని మనమే చూసుకుంటే, వివిధ విధాలైన స్థితిలో ఆ ఔన్నత్యాన్ని కోల్పోయిన, జావగారిన ఆత్మీయ బ్రతుకులు బ్రతుకుతున్న వాళ్ళంగా మనం ఉంటున్నాం. కులతత్వాలు మనలోనే ఉన్నాయి. లోక సంబంధమైన ఆచారాలు మనలోనే ఉన్నాయి. దేవునికి ఇష్టం లేని ధనాపేక్షలు మనలోనే ఉన్నాయి. దేవునికి ఇష్టం లేని అసత్య బోధలు మనలోనే ఉన్నాయి. దేవునికి ఇష్టం కాని స్వలాభతత్వం
మనలోనే ఉంది. దేవునికి ఇష్టం కాని నామకార్థత్వం మనలోనే ఉంది. ఇవన్నీ ఉంటున్నప్పుడు ఇవి ఆత్మీయ ఔన్నత్యాలు అని పిలువబడతాయా? ఇవి ఆత్మీయ జాడ్యాలు. ఇలాంటి ఆత్మీయ జాడ్యాలు మనలో కలిగిన వారమై ఔన్నత్యుడైన దేవునికి మనలోని ఔన్నత్యాన్ని ఎలా మనం చూపించగలం? ఆత్మీయ ఔన్నత్యం స్నేహితులారా ఒక పర్వతారోహణం లాంటిది. దేవుడు అది నాన్న నోవహు కుటుంబాన్ని లోనార్ సంవత్సరం ప్రకారంగా 364 రోజుల తర్వాత వాడతోనే ఏకంగా వాళ్ళను అరారాతు కొండ మీద దింపి ఆ విధంగా అక్కడ మరో ప్రపంచం, మరో నాగరికతకు దేవుడు తెరతీశాడు. ఇక అక్కడ నుండి మొదలై రమారమి 1000 సంవత్సరాల తర్వాత మోషే ద్వారా ధర్మశాస్త్రాన్ని ఇచ్చిన సీనాయి కొండ వరకు దేవుడెప్పుడు తన ప్రజల్ని పర్వతానుభవాలకు అనగా ఎత్తుగా ఎదిగే అనుభవాలకు ఆహ్వానిస్తూనే ఉన్నాడు. మొదటేమో దేవుడే స్వయంగా తన బిడ్డలైన నోవహు కుటుంబాన్ని అరారాతు కొండెక్కించాడు. ఆ తర్వాత నుండి మోషేతో సహా అందరినీ కొండపైకి ఎక్కిరండి అంటూ పిలిచాడు. అది ఈనాడు మనకు వర్తిస్తుంది. మన క్రైస్తవ విశ్వాస జీవితం ఉంది చూసారు. ఒక క్రైస్తవ విశ్వాసి పర్వతారోహణ అనుభవం ద్వారా ఆత్మీయ ఔన్నత్యానికి ఎక్కి వెళ్ళి దేవుణ్ణి కలుసుకోవాలి. కానీ క్రిందకు దిగిపోతూ దిగజారిపోవాలని దేవుడు కోరుకోడు. కరోనా కలకలమైన, కరువైన, ఉపద్రవమైన, మరేదైనా దేవునితో పర్వతారోహణ ఆత్మీయ ఔన్నత్యంతో కూడిన సమీప సాన్నిహిత్య ప్రభావము నుంచి, అనుభవం నుంచి, సహవాసము నుంచి మనల్ని ఏదియూ వేరుపరచచాలి. అయినా ఇవాళ మనం ఆత్మీయంగా ఎదగలేకపోతున్నాము అనంటే కారణాలు ఏమేమి అయి ఉంటున్నాయో మనం పరిశీలన చేసుకోవాలి. నా ఆత్మీయ కుటుంబమా, మనలో ఎవరమైనా ఆత్మీయంగా ఎదగకపోవడానికి ఎన్నెన్నో కారణాలు లెక్క పెట్టుకోవచ్చు. కానీ 3 ముఖ్యమైన కారణాలను వేగంగా ప్రస్తావించి నేను ముగిస్తాను. ఆత్మీయ ఔన్నత్యం వైపుకు అనగా దేవునితో సమీప పర్వతారోహణ అనుభవం వైపుకు అడుగులు వేయలేకుండా ఉండడానికి కారణం ఏమేమి అయి ఉంటున్నాయి? ఎప్పటికిప్పుడు నీలో నాలో తొంగి చూసుకుంటే మనలో ఆత్మీయ ఔన్నత్యాలు మృగ్యమైపోవడానికి, శూన్యమైపోవడానికి, ఆ కారణంగా దేవుని మనసును నొప్పించడానికి, మనము ఆత్మీయ భ్రష్టులంగా మారిపోవడానికి కారణాలు ఏమేమి అయి ఉంటున్నాయో ఇప్పటికిప్పుడే ఎవరి మట్టుకు వాళ్ళము ఆలోచించుకుందాం. నేను 3 ముఖ్యమైనవి ప్రస్తావించి ముగిస్తాను. మొట్టమొదటిది, దేవుని వాక్యం నాలో తెచ్చే రూపాంతరానికి ఇష్టపడకపోతే నేను ఆత్మీయ ఔన్నత్యాన్ని కోల్పోతాను. ఐ రిపీట్, దేవుని వాక్యం నాలో తీసుకువచ్చే రూపాంతరానికి నేను ఇష్టపడకపోతే నాలో ఆత్మీయ ఔన్నత్యం నశిస్తుంది. దేవుని వాక్యం చదువుతున్నావా అని అడగడంలే, దేవుని వాక్యం వింటున్నావా అని అడగడం లేదు, దేవుని వాక్యం బోధిస్తున్నావా అని కూడా అడగడం లేదు, దేవుని వాక్యం నీలో నివసిస్తుందా అని అడగడం, దేవుని వాక్యం నీలో కార్యసిద్ధి కలుగ చేస్తుందా అని అడగడం అన్నమాట. ఈ రెంటికి పోలినంత వ్యత్యాసం. నిజమే, ఆత్మీయ ఎదుగుదలకు వాక్యం చదవాలి, వినాలి, బోధించాలి. అయితే ఈ పనులు చేస్తున్న వాళ్ళంతా ఆత్మీయంగా ఎదిగిపోతారా? ఎదగరు. వారికి మహా అయితే బైబిల్ నాలెడ్జ్ బాగా వంటబడుతుంది. బైబిల్లో ఎక్కడేముందో తక్కువ చెప్పేయగలుగుతారు. సూపర్ గా బోధించాడు రా అని కూడా అనిపించుకోవచ్చు. కానీ ఆత్మీయ ఔన్నత్య స్థితికి ఎదుగుతున్నామా అని ప్రశ్నించుకుంటే మాత్రం డౌటే. తిన్న ఆహారం జీర్ణానికి వెళ్ళి
ఆ రక్త పుష్టి మొత్తం ఒళ్ళంతా పైనుండి క్రిందికి సరఫరా అయితేనే మనం ఎలాగూ ఆరోగ్యవంతంగా ఎదుగుతామో, అలాగే మనం విన్న, చదివిన, బోధించిన వాక్యం మన మనస్సులోనికి, హృదయంలోనికి వెళ్ళి మన శరీరాశను, నేత్రాశను, తీర్పుడమ్మాన్ని తన్ని తరిమేయడానికి వీలుగా ఓ దృఢమైన ఆత్మీయ తీర్మానంగా అది తయారవ్వాలి. అప్పుడే వాక్యం మనలో కార్యసిద్ధికి వచ్చినట్లు. అలా వాక్యం మనలో కార్యసిద్ధికి వస్తేనే మనలో ఆత్మీయ ఎదుగుదల, ఆత్మీయ ఔన్నత్యం జరుగుతున్నట్టు. అలా కాకపోతే వాక్యం చదవడం, వినడం, బోధించడం మనలో ఒక క్రైస్తవ తంతుగా, కేవలం ఒక ఆత్మీయ ప్రహసనంగా మిగిలిపోతుంది. జీర్ణానికి రాని ఆహారం మన శరీరాన్ని ఎలా ఎదిగించదో, స్వానుభవ సాక్ష్యానికి రాని వాక్యం కూడా మనల్ని ఆత్మీయంగా ఎదిగించదు. కార్యసిద్ధికి వచ్చిన వాక్యం యోబులో ఇలా కనపడుతుంది. అంటాడు, నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుని, కన్యకను ఎలాగూ చూస్తాను. యోబు 31:1. కార్యసిద్ధికి వచ్చిన వాక్యం యోసేపులో ఇలా కనబడింది. నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపం కట్టుకుంటాను. ఆదికాండం 39:9. కార్యసిద్ధికి వచ్చిన వాక్యం పౌలులో ఇలా కనబడింది. నేను క్రీస్తును పోలి నడుచుకునిచున్న ప్రకారం మీరును నన్ను పోలి నడుచుకోండి. 1 కొరింథీ 11:1. ఆ 4వ పేరు నీదైతే, నాదైతే కార్యసిద్ధికి వచ్చిన వాక్యం నన్నెలా ఆత్మీయ ఔన్నత్యానికి నెట్టుతుంది. నేనెలా మాట్లాడగలను, నా తీరు ఎలా ఉంటుంది, నా దృక్పథాలు ఎలా ఉంటాయి. ప్రియ క్రైస్తవ విశ్వాస లోకం, మనం చదువుతున్నా, వింటున్నా, బోధిస్తున్నా ఈ దేవుని వాక్యం మనలో నివసించి కార్యసిద్ధి కలుగచేసి మనలో రూపాంతరం కనుక తీసుకురాకపోతే మనము ఆత్మీయ ఔన్నత్యాన్ని మర్చిపోవచ్చు. పాలు తాగేవాళ్ళు బలపడి ఎదగరా? ఆహారం తినేవాళ్ళు బలపడి ఎదగరా? మరి పాలతో, ఆహారంతో పోల్చబడిన వాక్యం తిని తాగినప్పుడు మనం ఎదగమా? మనం వాక్యాన్ని వినువారంగా మాత్రమే ఉండి ఆ ప్రకారం చేసే వారంగా ఉండకపోతే మనలో ఆత్మీయ ఎదుగుదల ఎక్కడి నుండి వస్తుంది? ఆలోచిద్దాం. వాక్యం పట్ల మన తీరు, దృక్పథాన్ని మార్చుకుందాం. వాక్యం చదవడానికి కాదు, వాక్యం వినడానికి కాదు, వాక్యం బోధించడానికి కాదు, ఇదేమీ తప్పు కాదు. కానీ ప్రాథమికంగా వాక్యం మనల్ని దిద్ది మన బ్రతుకంతటిలో ప్రాకడానికి, మనలను ఆత్మీయ ఔన్నత్యంలోనికి నడిపించడానికి. రెండవది పాపం నాలో తెచ్చే పతనానికి కనుక నేను లొంగిపోతే నేను ఆత్మీయ ఔన్నత్యంలోనికి ఎదగను. మళ్ళీ చెప్తున్నాను, పాపం నాలో తెచ్చే పతనానికి నేను లొంగిపోతే, రాజీ పడిపోతే నేను ఆత్మీయ ఔన్నత్యంలోనికి ఎదగను. సంఘమా, పాపానికి ఒక విశ్వాసికి మధ్యలో అసలు ఎలాంటి సంబంధం ఉంది చెప్పండి? 1 యోహాను 3:9 ప్రకారం ఏ సంబంధం లేదు. దేవుని మూలంగా పుట్టిన ప్రతి వానిలో అనగా ఒక క్రైస్తవ విశ్వాసిలో ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపము చెయ్యడు. వాడు దేవుని మూలముగా పుట్టినవాడు గనుక పాపము చెయ్యజాలడు అన్నది. 2 కొరింథీ 6:14 అందులో కూడా ఇంకొక సంబంధం ఉంది, ఇంకొక మాట ఉంది. అది కూడా చెప్తుంది పాపికి అనగా విశ్వాసికి పాపానికి ఏ సంబంధం లేదు. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యం? నీతిమంతునిగా తీర్చబడిన ఒక విశ్వాసికి దుర్నీతి అనబడిన పాపానికి ఏమి సాంగత్యం అంటే ఏ సంబంధం లేదని. అయినా మనం ఎందుకు ఇంకా పాపముతో, పాపపు చేష్టలతో, పాపపు ఆలోచనలతో, పాపపు నడవడికతో, పాపపు సహవాసాలతో సాంగత్యం చేస్తూ ఉన్నాం? ఇలా చేస్తూ ఆత్మీయ ఔన్నత్యాన్ని ఏ ముఖం పెట్టుకొని మనం ఆశిస్తాం?
యేసు ప్రభుని స్వరక్షకునిగా అంగీకరించిన ఒక యవనస్తురాలు ఆ ఊళ్ళోని చర్చ్ సభ్యత్వం కోసం దరఖాస్తు పెట్టుకుంది. ఆ చర్చ్ డీకన్ పెద్ద అయిన వయసులో అన్నాడు, ఏమా యేసు ప్రభుని నీ జీవితంలోనికి నువ్వు ఆహ్వానించక ముందు నువ్వు పాపివేనా అని అడిగాడు. అందుకు ఆమె అవును సార్ అంది. మంచిదే, మరి నీవు ఇప్పుడు ఇంకా పాపివేనా అని రెండో మారు అడిగాడు. దానికి ఆమె జవాబు చెప్పింది, సార్ నిజం చెప్పాలంటే మునిపటి కంటే ఇప్పుడు మరింత మెరుగైన పాపినయ్యానని నాకు అనిపిస్తుందండి అన్నదాన్ని. ఏంటేంటి నీలో కలిగిన మార్పు ఏంటి అంటూ గుచ్చుగుచ్చి అర్థం కాక మరలా అడిగాడు. సార్ నాకు సరిగా చెప్పడం తెలియదు కానివ్వండి, ముందేమో నేను పాపం వెనకాల పరుగు పెట్టిన పాపినండి, ఇప్పుడేమో యేసు ప్రభుని నమ్ముకున్న తర్వాత పాపము నుండి పరుగు పెడుతున్న పాపిని సార్. నాకు ఇదే అర్థమైందండి, ఎలా చెప్పాలో నాకు తెలియడం లేదండి. ఐ యూస్ టు బి ఎ సిన్నర్ రన్నింగ్ ఆఫ్టర్ సిన్, అండ్ నౌ దట్ ఐ యామ్ సేవ్డ్, ఐ యామ్ ఎ సిన్నర్ రన్నింగ్ ఫ్రమ్ సిన్ అని చెప్పింది ఆమె. యేసు ప్రభుని నమ్ముకున్నాడు, పాపి కాడు, పరిశుద్ధుడు, మంచిదే. కానీ ఆమె చెప్పిన జవాబులో ఒక విషయం నన్ను ఆకట్టుకుంది. ఒకప్పుడు పాపం వెంటబడిన పాపిని, వెంట వెళ్లే పాపిని, ఇప్పుడు పాపం నుంచి అది కనిపిస్తే చాలు నేను పారిపోవాలని అనిపిస్తుందండి, అది నాకు ఇష్టంగా ఉండడం లేదండి, దాని నుంచి నేను పరుగు పెడుతున్నానండి అని చెప్పింది. వెంటనే ఆమెను సంఘ సహవాసులను తీసుకున్నారు. కొన్నాళ్ళకి ఆమెలో నిలకడ కలిగిన ఆత్మీయ ఔన్నత్యాన్ని ఆ సంఘ నాయకులు, పాస్టర్ గారు ఆమెలో చూశారు. అవిశ్వాసి, పాపానికి ఎదురెళ్లే మనిషి. కానీ క్రైస్తవ విశ్వాసి పాపం నుండి దూరంగా పారిపోయే వ్యక్తి. 2 తిమోతి 2వ అధ్యాయం 22వ వచనం ప్రకారం నీవు యవనేచ్ఛల నుండి పారిపోము అని ఉంది. విశ్వాసి యోసేపుల పాపం నుండి పారిపోతాడు, అంతేగాని పాపానికి ఎదురెళ్ళడు, పాపానికి ప్రణాళికలు రచించడు, పాపానికి ఏర్పాట్లు చేసుకోడు, పారిపోతాడంతే. ఆత్మీయ ఔన్నత్యాన్ని కాంక్షించే ప్రతి వారు పాపం విషయంలో జాగ్రత్తగా ఉండాలి, పారిపోవాలి. పాపపు జాడలు, పాపపు వాసనలు, పాపపు సహవాసాలు, పాపపు సంఘటనలు, వీటన్నిటి నుండి నీకు దూరంగా పారిపోవాలని అనిపిస్తుందా? అయితే నీవు ఆత్మీయంగా ఎదుగుతున్నావు అన్నమాట. లేదా మనలో పాపానికి ఎదురెళ్ళాలి అని అనిపిస్తుందా? అయితే క్రీస్తుతో ఆత్మీయ ఔన్నత్యమునకు బాటలు వేసే పర్వతారోహణ అనుభవం నుండి నువ్వు జారిపోతున్నావు అన్నమాట. ఆత్మీయ ఔన్నత్యాలు మనలో అంతరించిపోతున్నాయి అన్నమాట. పిల్లారా, ఏ పాపం నుండి రక్షించడానికి ప్రభు మన స్థానాన్ని తీసుకుని మన కోసం పాపమై మన పాప విముక్తికి ఊరు బయట తన మీద తానే శిక్ష విధించుకున్నాడో, అదే పాపాన్ని ఏ రూపంలోనైనా మనం లక్ష్య పెడుతున్నట్లయితే మనం ఆత్మీయంగా ఎదగము. ఏదైనా పాపాన్ని ఎదిరించి దూరంగా పోవడానికి బదులు ఎదురెళ్ళి లోబడిపోయిన దుస్థితి మనలో ఉందా? ప్రభు ముందు మన యథార్థ స్థితిని ఒప్పుకుందాం, పశ్చాత్తాపపడదాం, దాని నుండి ఆయన సాయంతో బయటపడిపోదాం, ఆత్మీయ ఎదుగుదలకు బాటలు పరుచుకుందాం. ఇక చివరిది, 3వది, సహవాసం నాలో తెచ్చే పరస్పర శ్రద్ధకు నేను దూరం అయితే నేను ఆత్మీయంగా ఎదగలేను. ఐ రిపీట్, సహవాసం, ఫెలోషిప్, సహవాసం మనలో తెచ్చే ఆ పరస్పర శ్రద్ధకు కనుక మనం దూరం అయితే మనం ఆత్మీయ ఔన్నత్యంలోనికి ఎదగలేము. నేను సోలిపోతే నాకు భుజం కాచి నన్ను ప్రార్థన విజ్ఞాపనలతో తిన్నగా నిలబెట్టే దేవుని ప్రత్యక్షమైన ఆ దుడ్డుకర్ర దండమేనండి సంఘము, సహవాసం. నేను గనుక ఒరిగిపోతూ ఉంటే నాకు వనరుల ఆసరాను ఇచ్చి నన్ను బలపరిచే దేవుని ప్రత్యక్ష బలమే సంఘ సహవాసం అండి. నేను ఒంటరినై కుమిలిపోతే నేనున్నానంటూ చేయూతనిచ్చే దేవుని ప్రత్యక్ష సన్నిధే సంఘ సహవాసం అంటే. ముఖ్యంగా ఈ కరోనా కాలంలో ప్రతి ఇంటిలోనూ దుఃఖం, ప్రతి ఇంటిలోనూ కలవరం, ప్రతి ఇంటిలోనూ తెల్లారితే ఏం వినాల్సి వస్తుందో అన్న
విలవిలలాడిపోయే కలవర స్థితిలో ఉంటూ ఉన్నప్పుడు అసలైన సంఘ సహవాసం యొక్క రూపం, దాని నిజ స్వరూపం ఇప్పుడే కనపడుతుంది. మన ఏపీఎస్పి సంఘ సహవాసంలో నాకు తెలియదు ఎవరైనా కోవిడ్ బలయ్యారా? అలాంటి పరిస్థితుల్లో సంఘం యొక్క సహవాస పరిచర్య ఏమై ఉంది? ఒకరికొకరము అని బైబిల్లో చెప్పబడిన నియమాన్ని ఎంత మేరకు మనము నిర్వర్తించాం? ఇది నాన్న ఒక దౌర్భాగ్యకరమైన పరిస్థితి మనం చూస్తున్నాం సంఘాల గురించి. సంఘమును ఒక విశ్వాసులు అని అనాలో కాదో కూడా తెలియదు, సంఘమును అనగా సహవాసమును తప్పుగా అర్థం చేసుకున్న తీరు చూస్తుంటే బాధ కలుగుతుంది. ఇంట్లో మీ అమ్మ తిట్టిందని, నాన్న కొట్టాడని అమ్మా నాన్నల్ని మార్చేస్తావా? మార్చేయవు కదా. వారి స్థానాన్ని మరొకరికి ఇవ్వవు కదా. స్థానిక సంఘం మన ఇంటికంటే ఎక్కువ, అది దేవుని ఇల్లు. అకారణంగా అనవసర ప్రయోగాలు చేసుకుంటూ తీర్థయాత్రలకు వెళ్ళేటోళ్ళు ఒక చోటు నుంచి మరో చోటుకు మారుకుంటూ పోయేట్టు సహవాసాలు మార్చుకుంటూ పోకు. అయినా నీవు ఎక్కడో ఓ చోట స్థిరపడకపోతే నువ్వు వెళ్ళేది ఏదో ఒక గుడి అవుతుంది, కానీ అది సహవాసం, క్రైస్తవ సహవాసం ఎంత మాత్రం కాదు. క్రైస్తవ సహవాసమునకు బయట కనుక నువ్వు ఉన్నట్లయితే నీ ఆత్మీయ ఔన్నత్యం గురించి మర్చిపో. ఆయా స్థానిక సంఘాల కాపురులు, సంఘ పెద్దలు, పరిచారకులు తమ సభ్యుల పట్ల సంఘమును గురించిన పరస్పర శ్రద్ధను కూర్చిన, సంఘ సహవాస నిర్వహణను కూర్చిన అవగాహన కనుక లేకపోతే విఫలమైనట్లయితే నువ్వు దేవుని యొక్క సహవాస ప్రాధాన్యతను కోల్పోతున్నావు అనే విషయం. క్రైస్తవ సంఘ సహవాసపు మాధుర్యం రుచించిన వాళ్ళు సంఘ భాగ్యాలనే కాదు, సంఘ బాధ్యతను కూడా భుజానికి ఎత్తుకుంటారు. ఒకరికంటే ఒకరిని ఘనులుగా, యోగ్యులుగా ఎంచుకుంటారు. ఒకరి కొరకు మరొకరు అన్నట్టుగా ఉంటారు. నీ కష్టం నాది అన్నట్టుంటారు. అలాంటి సహవాసములో ఆత్మీయ ఔన్నత్యం వికసించకుండా, గుబాళించకుండా ఎలా ఉంటుంది? జార్జ్ స్విన్నాక్, ముగింపు పెడుతున్నాను. జార్జ్ స్విన్నాక్ అంటాడు, రక్షక పరివారం లేకుండా తిరుగుతున్న ఒంటరి నౌకలపై సాతానుడు ఓ కన్నేసి ఉంచుతాడు అంటున్నాడు. Satan keeps an eye on the lone ships that roam without a guard. చార్లెస్ హెచ్ స్పర్జన్ ఇంకాస్త దాన్ని వివరిస్తే ఇలా అంటాడు, క్రైస్తవ సహవాసాన్ని అపవాది ద్వేషిస్తాడు. క్రైస్తవులను విడగొట్టడం వాడి పాలసీ. విశ్వాసుని ఒకరికొకరు దూరం చేసుకునే ఏ ప్రయత్నాన్నైనా సాతానుడు వదులుకోడు. పరిశుద్ధుల సహవాస ప్రభావాన్ని నిజానికి మనకంటే సాతానుడు బాగా అంచనా వేస్తాడు. ఐక్యతలో బలం ఉంది కాబట్టి విభజన కోసం వాడు శతవిధాల ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. సహవాసంలో మనం ఒకరి ఆత్మీయ జీవితాల్లో ఒకరు తొంగి చూసుకుంటాం, ఒకరికొకరు సహకరిస్తూ ప్రార్థించుకుంటాం, ఒకరి ఎడల మరొకరు శ్రద్ధ పట్టింపులతో ఉంటాం. ప్రేమ కలిగి సత్యం చెబుతూ క్రీస్తులాగా అన్ని విషయాలలో ఎదగడానికి అవసరమైన చక్కటి సహవాస వేదిక అదే క్రైస్తవ సంఘం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:15 మనం చూస్తాం. అవసరానుకూల ప్రోత్సాహం సంఘంలో దొరుకుతుంది. అవసరానుకూలమైన దిద్దుబాటులు సంఘంలోనే మనకు దొరుకుతాయి. అందుకే సంఘంగా క్రమంగా సమకూడడం మనకివ్వబడిన కట్టుదిట్టమైన ఆజ్ఞ. హెబ్రీ 10:24-25. అక్కడ ఒకరు కింద పడితే మరొకరు లేవనెత్తడానికి ఉంటారు. ప్రసంగి 4:9-10 సంఘమా, జాన్ వెస్లీ తపన నాకు నచ్చుతుంది. నాకు కూడా అలా ఉండాలని అనిపిస్తూ ఉంటుంది, ఆరాట పడుతూ ఉంటాను. ఆయన అంటాడు, ఐ వాంట్ ద హోల్ క్రైస్ట్ ఆఫ్ మై సేవియర్, the whole Bible for my book, the whole church for my fellowship, and the whole world for my mission failed. క్రీస్తు మొత్తం నాకు రక్షకునిగా కావాలి, బైబిల్ మొత్తం నాకు గ్రంథంగా కావాలి, సంఘం మొత్తం నాకు సహవాసంగా కావాలి.
అలాగే ప్రపంచం మొత్తం నాకు మిషన్ ఫీల్డ్ గా కావాలి అంటాడు. ఈ ఆరాటం మనకుందా? మనం సంకుచితమైన భావాలు, అవగాహనలు, పరిధులు, గీతలు, గిరులు గీసుకొని కూర్చున్నామా? సహవాసం అనే పదానికి అతి ప్రాచీన గ్రీకు పదం కొయినోనియా. ఈ మాట బైబిల్లో 20 సార్లు కనిపిస్తుంది. సంగమా, దాని అర్థం ఏంటో తెలుసా? షేరింగ్ ఇన్ కామన్, కమ్యూనియన్ అనే అర్థాలు దానికి ఉన్నాయి. మొదటిసారి అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 42వ వచనంలో ఈ మాట కనిపిస్తుంది. అక్కడ ఎలా ఉంటుంది? వీరు అపోస్తుల బోధయందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక యుండిరి. క్రీస్తు ప్రభుని బోధన, ఆయన అపోస్తుల బోధ, సహవాసం, ప్రభు వల్ల ప్రార్థన, ఈ 4 కలిపితేనే కొయినోనియా. కొయినోనియా ఏది? నాది అని అనదు, మనది అంటుంది. కొయినోనియా ముందు నేను అనదు, నీవే ముందు అంటుంది. కొయినోనియా లాజిక్లు, తర్కాల్ని పట్టుకుని వేలాడదు, ప్రేమతో వాటన్నిటినీ జయిస్తుంది. కొయినోనియా గలిలయ సముద్రం లాంటిది. నిత్యం ఒక చేత్తో పొందుకుని మరో చేత్తో పంచుతుంది. మన సహవాసాల్లో కొయినోనియా కనుక లేకపోతే మనం పంచుకునే సామర్థ్యాన్ని కోల్పోయిన మృత సముద్రం లాంటి వాళ్ళంగా. మృత సముద్రాల్లో ఆత్మీయ అమృతాలు ఎక్కడి నుండి వస్తాయి? మృత సముద్రాల్లో ఆత్మీయ ఔన్నత్యాలు ఎక్కడ దొరుకుతాయి? మరి మన సహవాసాలు కొయినోనియా కేంద్రాలుగా ఉన్నాయా? ఉంటే అందులో ఆత్మీయ ఔన్నత్యాలు, ఆత్మీయ పోషకాలు అందుతున్నాయా? అక్కడే మనం ఆత్మీయంగా నిలదొక్కుకోగలుగుతాం. మానసిక శాస్త్రవేత్త, ఆంథ్రోపాలజిస్ట్ ఆఫ్రికా అడవి జాతుల్లోనికి వెళ్ళాడు వాళ్ళను స్టడీ చేద్దామని. చిన్న పిల్లలు ఆడుకుంటున్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎవర్రా ఆడుకుందామా మనం కలిసి అన్నాడు. నేను మీకు ఒక ఆట చెప్తాను, మీరు నేర్చుకుని అలా ఆడతారా అని. మంచిది, వాళ్ళు ఒప్పుకున్నారు. వాళ్ళు ఉన్న చోటు నుంచి ఒక 100 మీటర్ల దూరంలో ఒక చెట్టు ఉంది. ఆ చెట్టు మొదట్లో ఒక బాస్కెట్ ఉంచాడు. ఆ బాస్కెట్ నిండా కూడా స్వీట్స్ ఉన్నాయి. దూరంలో వాళ్ళు నిలబెట్టి అంటాడు, మీలో ఎవడు వేగంగా పరుగెత్తి అందరికంటే ముందెళ్ళి ఆ బాస్కెట్ ను ముట్టుకొని అందులోని స్వీట్స్ తీసుకుంటారో ఆ స్వీట్స్ అన్ని వాడివే. ఇది ఆట. అందరిని లైన్ లో నిలబెట్టాడు. ఆ శాస్త్రవేత్త రెడీ స్టడీ గో అని అనగానే ఆ పిల్లలు ఏం చేశారో తెలుసా? ఆ చిన్న పిల్లలంతా ఒకరి చెయ్యి ఒకరు వాళ్ళు పట్టుకున్నారు. పట్టుకొని కలిసి ఆ చెట్టు వైపుకు పరిగెడుతున్నారు. అందరూ ఒకేసారి ఆ బాస్కెట్ దగ్గరికి చేరుకున్నారు. సమానంగా స్వీట్స్ పంచుకున్నారు, కలిసి తిన్నారు, ఎంజాయ్ చేశారు. ఈ శాస్త్రవేత్త అలా నిలబడి చూస్తున్నాడు. దగ్గరికి వెళ్ళి అంటాడు, ఏమైంది మీకు, ఎందుకు అలా చేశారు అని అడిగితే వాళ్ళందరూ కలిసి చెప్పిన ఒక జవాబు వాళ్ళ భాషలో ఉబుంటు ఉబుంటు అని అన్నారు. అంటే ఏంటి అని శాస్త్రవేత్త అడిగితే వాళ్ళు చెప్పిన మాట, హౌ కెన్ వన్ బి హ్యాపీ వెన్ ది అదర్స్ ఆర్ సాడ్? హౌ కెన్ వన్ బి హ్యాపీ వెన్ అదర్స్ ఆర్ సాడ్? మిగిలిన వాళ్ళంతా చాక్లెట్ దొరకకుండా ఎవరో ఒక్కరికే దొరికితే ఆ ఒక్కడే చాక్లెట్లు తింటే అతడు ఎలా సంతోషంగా ఉండగలడు మిగిలిన వాళ్ళు విచారంగా ఉంటే? ఎంత శ్రేష్టమైన భావం! దట్ ఈస్ ఫెలోషిప్. Ubuntu in their language, what it means, I am because we are. I am because we are. మనం ఉన్నాం కాబట్టి నేనున్నాను. హ్యుమానిటీ ఫర్ అదర్స్. మానవులు ఒకరి కోసం ఒకరు. సౌత్ ఆఫ్రికాలోని జులు, సోసా భాషలో మాట్లాడే ఆ అడవి జాతి ప్రజల్లో ఈ ఉబుంటు అన్న పదం వాడుకలో ఉంది. అందరి తరాలకు, అందరి ప్రజలకు ఇది ఒక బలమైన సందేశం. ముఖ్యంగా ఏపీ ఎస్పీ సంగమ, ఆంధ్రప్రదేశ్లో ఉన్న సంగమ, తెలంగాణలో ఉన్న సంగమ, దేశంలో ఉన్న సంగమ, ప్రపంచ సార్వత్రిక సంగమా. ఇవాళ మనం గమనించాల్సిన పదాలు 2. ఒకరి కోసం ఒకరు, ఒకరి కోసం ఒకరు. అలాంటి సహవాసంలోని ఆత్మీయ ఔన్నత్యానికి పాటలు పడతాయి. ఆత్మీయ ఔన్నత్యాలు, స్పిరిచువల్ ఎక్సలెన్సెస్. మనలో ఈ ఆత్మీయ ఔన్నత్యాలు ఎందుకు ఉండాలి? ఒకటి మాట్లాడుకుందాం. మనల్ని దేవుడు సృష్టిలో తన మాస్టర్ పీస్ గా చేశాడు. God created us
విత్ ఎక్సలెన్స్. అందుకే మనం దేవునికి మన ఎక్సలెన్స్ ని, మన ఔన్నత్యాన్ని ఇచ్చి ఆయన్ను కనపరచాలి. రెండవది, మనలోని ప్రతి ఉత్తమ స్థితికి ఆయన మాత్రమే అర్హుడు. గాడ్ డిజర్వ్స్ అవర్ బెస్ట్. అందుకే మనం దేవునికే మన ఎక్సలెన్సీ, మన ఔన్నత్యాన్ని ఇచ్చి ఆయన కనపరచాలి. మనలో ఈ ఆత్మీయ ఔన్నత్యాలు ఎందుకు అడుగింటిపోతున్నాయి? 3 విషయాలు మాట్లాడుకున్నాం. ఒకటి, దేవుని వాక్యం నాలో తెచ్చే ఆ రూపాంతరానికి నేను ఇష్టపడకపోతే నేను ఆత్మీయ ఔన్నత్యాన్ని పొందుకోలేను. ద వర్డ్ ఆఫ్ గాడ్ therefore makes the difference. 2, పాపం నాలో తెచ్చే పతనానికి నేను రాజీ పడి లొంగిపోతే నేను ఆత్మీయ ఔన్నత్యానికి ఎదగలేను. And therefore a sinless life, the life of purity makes the difference. 3వది, సహవాసం నాలో తెచ్చే పరస్పర శ్రద్ధకు నేను దూరం అయితే నేను ఆత్మీయ ఔన్నత్యానికి ఎదగలేను. The fellowship of his people, the church, makes the difference. ఒకరోజు టీవీలో దాని పీక చుట్టూ చేపలు పట్టే వాళ్ళ నైలా ఆ తీగలు చుట్టుకుపోయి యాతన పడుతున్న ఒక భారీ సీల్ చేప, ఆ చేపను కాపాడుతున్న వైనం లైవ్ లో చూపిస్తున్నారు. దాని తిండి పడిపోయింది. భారీగా తినాల్సిన ఆ చేప గొంతు చుట్టూ ఆ నైలాన్ తీగ బిగుసుకుపోయి చిన్న చిన్న ఆహారమే తీసుకుంటుంది. దాన్ని కాపాడే సమయానికి 350 పౌండ్లు సగటున ఒక సీల్ చేప బరువు ఉండాల్సింది తగ్గిపోయి 125 పౌండ్లకు పడిపోయింది. ది ఫిషింగ్ లైన్ had choked its growth. దాని ఎదుగుదలను ఆ నైలాన్ తాడు అడ్డుకుంది. సంఘమా, మన ఆధ్యాత్మిక జీవితాల్లో ఆత్మీయ ఔన్నత్యానికి ఎదగకుండా ఏ నైలాన్ తాళ్ళు మన చుట్టుకున్నాయి, ఏ నైలాన్ తాళ్ళు మన అభివృద్ధిని అడ్డుకుంటున్నాయి. నేను వాక్యం విన్నా, చదివినా, బోధించిన ఆ దేవుని వాక్యం నాలో తెచ్చే రూపాంతరానికి ఇష్టపడకపోతే అది నా ప్రాణాత్మ దేహాల్లో కార్యకారక సిద్ధి కలుగ చేయడానికి నేను అనుమతించకపోతే నేను ఆత్మీయ ఔన్నత్యానికి ఎదగలేను. అది అప్పుడు నా ఆధ్యాత్మిక గొంతుకు చుట్టుకున్న నైలాన్ తీగలాగుంటుంది. పాపంతో పోరాడి జయించడానికి బదులు, పాపము నుండి పారిపోవడానికి బదులు దానితో రాజీపడి పాపం నాలో తెచ్చే పతనానికి కనుక నేను లొంగిపోతే నేను ఆత్మీయ ఔన్నత్యం పొందలేను. అప్పుడు అది నా ఆధ్యాత్మిక గొంతుకు చుట్టుకున్న నైలాన్ తాడులా ఉంటుంది. సహవాసాల్లో పరస్పర శ్రద్ధ అన్యోన్యతలు లేకపోతే ఉన్నా నేను వాటికి దూరంగా ఉంటే నేను ఆత్మీయ ఔన్నత్యానికి ఎదగలేను. అప్పుడు అది నా ఆధ్యాత్మిక గొంతుకు చుట్టుకున్న నైలాన్ తీగలాగుంటుంది. ఆత్మీయ కుటుంబమా, వాక్యలేమి, పాపంతో రాజీ, నిస్సార సహవాసాలు మన ఆత్మీయ జీవితంపై భయంకరమైన దుష్ప్రభావాన్ని చూపి మన ఆత్మీయ జీవిత పీకను నులిమేస్తాయి. తస్మాత్ జాగ్రత్త. ఈ అవరోధాలు అధిగమిస్తూ ప్రభుతో సమున్నత ఆత్మీయ పర్వతారోహణ అనుభవంలోనికి, ఆత్మీయ ఉన్నత స్థితిలోనికి ఎక్కిపోవడానికి ఆయన ఆత్మ మనల్ని బలపరచును గాక. కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. ఎవరి మనసులోనికి వారు తొంగి చూస్తున్నాం. ప్రభు, నీ వాక్యం మా జీవితంలో రూపాంతరానుభవం తెచ్చినట్లుగా మేము ఇష్టపడుతున్నాం. పాపం మా జీవితాల్లో తెచ్చే ప్రతి పతనానికి మేము దూరంగా ఉండాలని ఆశపడుతున్నాం. పరస్పర శ్రద్ధ అన్యోన్యతలు కలిగి ఉన్న సహవాసాలుగా ఉండాలని, అందులో మేము ఒకరి కోసం ఒకరు అన్నట్టుగా ఉంటూ అందరం కలిసి ఎదగాలని, విశేషంగా ఈ కోవిడ్ నేపథ్యంలో ఒక కుటుంబంగా, క్రైస్తవ కుటుంబాలుగా, సంఘంగా, సహవాసంగా, అలాగే జాతిలో ఉన్న క్రైస్తవ కమ్యూనిటీగా ఈ విలువలన్నీ కూడా మేము సాధన చేస్తాం. క్రీస్తు ప్రభుని యొక్క ఔన్నత్యాన్ని మా నోటి మాట ద్వారా మాత్రమే కాక మా బ్రతుకు మూలంగా, మా క్రియల మూలంగా చూపడానికి సాయం చేయండి.
అలా మమ్మల్ని పురికొల్పండి. యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచు ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. God bless you. Over to you. ఇంతవరకు వాక్యాన్ని అందించినటువంటి మరి అన్ని వందనాలు. మరి ప్రశ్నలు ఉన్నాయి, మరి వాటికి సమాధానం అందించవలసిందిగా కోరుచున్నాను. Over to you. క్వశ్చన్స్ చదవమంటారన్నా? మొదటి ప్రశ్న, ఈ కరోనా తెగులులో దైవజనులు మరణాలు దైవ చిత్తమా? మంచి ప్రశ్న. ఈ సంవత్సరంన్నర పైన ఉన్న కరోనా విలయంలో దేవుని సేవకులు, ముఖ్యంగా పాస్టర్లు, సెకండ్ వేవ్ లో ఎక్కువ పాస్టర్ల మరణాన్ని, లేదా దేవుని సేవకుల ఇళ్లల్లో ఉన్న వ్యక్తుల మరణాన్ని, అలాగే దేవుని సేవకులతో అనుబంధంగా ఉంటున్న సంఘాలలో ఉన్న వ్యక్తుల మరణాలు మనం చూస్తున్నాం. ముఖ్యంగా పాస్టర్ చాలా విరివిగా మనం చూస్తున్నాం. హృదయాలు తల్లడిల్లిపోతూ ఉంటున్నాయి. ఈ దైవజనుల మరణాలు దేవుని చిత్తమా అన్నది ప్రశ్న. ప్రియులారా, చాలా జాగ్రత్తగా వినండి. సంక్షిప్తంగా నేను చెప్తాను. ఒకటి, జననం, ఒక దేవుని సేవకుడు ఆ మాటకు వస్తే ఎవరైనా వారి యొక్క జననం ఎలా దేవుని చిత్తమో, వారి మరణం కూడా దేవుని చిత్తం. మనుషులందరూ ఒక్కసారి వారు పుడతారు, ఒక్కసారి మరణిస్తారు. ఆ తర్వాత మరణం అన్న మాట మనం హెబ్రీయులకు రాసిన పత్రికలో చూస్తాం. కాబట్టి జనరల్ సెన్స్ లో ఒక పాస్టర్ గారు జన్మించడం, ఒక పాస్టర్ గారు మరణించడం కూడా దేవుని చిత్తంలో ఉన్న ప్రణాళికే ఇన్ ది జనరల్ సెన్స్. మొదటి విషయం. అయితే కోవిడ్ లో ఎక్కువగా పాస్టర్ గారులు మరణించడం, ఇది దేవుని చిత్తం అయి ఉంటుందా? చాలా ప్రాముఖ్యమైన ప్రశ్న. బహుజాగ్రత్తగా షార్ట్ కట్ లో నేను మాట్లాడితే 2 రకాలైన మరణాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే, ప్రతి నరుడు తన కాలానికి ముందే తాను మరణించే ఒక అవకాశం, పాసిబిలిటీ ఉంది. అందుకే బైబిల్లో ఉంది, నీ కాలానికి ముందే నువ్వెందుకు మరణిస్తావు అని బైబిల్లో ఉంది. కాబట్టి దేవుడు ఒకనికి నిశ్చయించిన ఆ మరణ దినము కంటే ఒకడు ముందుగానే మరణించే అవకాశం ఉంది. అతడు గనుక లైఫ్ ప్రోటోకాల్స్ విస్మరిస్తే, ఆయన గనుక కోవిడ్ ప్రోటోకాల్స్ గనుక విస్మరిస్తే, కోవిడ్ వల్ల మానవులకు ఎలాంటి మరణకరమైన పరిస్థితి దాపురిస్తుందో అవి ఎవరికైనా వస్తాయి. కోవిడ్ ప్రోటోకాల్స్ నుంచి పూర్తి జాగ్రత్త తీసుకొని ఉంటూ ఉన్నప్పుడు ఇంకొక రకంగా దేవుని సమయమై తిరిగి రా అని తన సేవకుని పిలిచినప్పుడు, అది ఆయన స్వచిత్తానుసారమైన ఆయన సమయము, మానవుని పట్ల ఆయన సమయం ముగించిన తర్వాత దేవుడిచ్చే మరణ పిలుపులా ఉంటుంది. అందుకనే నరులారా తిరిగి రండి అని ప్రభు మాట్లాడుతున్నాడు కీర్తనలో. ఎవరెవరైతే ఈ మధ్య కాలంలో కోవిడ్ వలన మరణించారో వారు చాలా వరకు తమ కాలమునకు ముందు మరణించిన వాళ్ళే. ఆ పాస్టర్ గారి కోసం దేవుడు నియమించిన సమయం ఇంకా ఉంది, కానీ కోవిడ్ ప్రోటోకాల్స్ అతిక్రమించిన కారణంగా, ఆ వ్యాధి యొక్క స్వభావాన్ని బట్టి, మీదకొచ్చిన ఆ తెగులును బట్టి, ఉపద్రవాన్ని బట్టి ముందుగానే మరణించడం అన్నది జరిగింది. అయినా దేవుని సేవకుని మరణం ఆయనకు తెలియకుండా జరిగేదేం కాదు. మానవుని పట్ల ఆయన టైం పూర్తయి పాస్టర్ గారిని పిలవడం ఆయనకు తెలుసు.
ఒక పాస్టర్ గారు నిబంధనలను అతిక్రమించి ఆ తీవ్రమైన పర్యవసానాలు తన మీదకు స్వయంగా ఆహ్వానించుకుని జాగ్రత్తతోనూ అజాగ్రత్తతోనూ ఆహ్వానించిన కారణంగా మరణించడం అది దేవునికి తెలుసు. కాబట్టి దేవుని చిత్తమైన తర్వాత మరణించడం వేరు, దేవుని ఎరుకలో ఆయన అనుమతితో మరణించడం అన్నది వేరు. పాస్టర్ గారు చనిపోతే ఖచ్చితంగా దేవుని సన్నిధికి వెళ్తారు, తప్పులు ఎరిగిన వారే ఉన్నారు. అయితే మీరు ఎవరినైనా అడిగి చూడండి, కోవిడ్ ప్రోటోకాల్స్ ను అధిగమించిన కారణంగా, లైట్ తీసుకున్న కారణంగా, తేలిగ్గా తీసుకున్న కారణంగా, వాక్యాన్ని తప్పుగా కోట్ చేసిన కారణంగా, వైరస్ ను తప్పుగా అంచనా వేసిన కారణంగా, నాకేం కాదులే అని అనుకున్న కారణంగా నిన్నటి వరకు కూడా మన దేవుని సేవకులు అనబడిన వాడు. నేను కఠినమైన మాటలు మాట్లాడుతుంటున్నాను, కష్టంగా ఉండొచ్చు వినేవాళ్ళకి. ఇంగిత జ్ఞానాన్ని మర్చి దేవుడు అనుమతించిన ఆరోగ్య శాస్త్ర నియమాలను విస్మరించి, కోవిడ్ ప్రోటోకాల్స్ ను విస్మరించి సమూహాలుగా కూడడం, సమూహాలలోకి వెళ్ళడం, మాస్క్ విషయంలో అశ్రద్ధ కలిగి ఉండడం, శానిటైజర్స్ విషయంలో అశ్రద్ధ కలిగి ఉండడం, సభలు నిర్వహించొద్దంటే నిర్వహించడం, ప్రయాణాలు చేయొద్దంటే చేయడం, మనుషులను తాకి ప్రార్థన చేయడం, లేదంటే వాడిన మైకులను వాడడం, ఇలా వైరస్ ఒకరికి సోకే అవకాశాలు ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా మానుకోండి అని చెప్పినా సహా దేవుని సేవకులు అనబడిన వాళ్ళు వీటిలో ఎక్కడో ఒకసారి నిర్లక్ష్యంగా ఉంటున్న కారణంగా ఈ వైరస్ వారికి సోకడం, దేవుని కృపచేత బ్రతికిన వాళ్ళు బ్రతికి తిరిగి బాగుపడిన వాళ్ళు ఉన్నారు, లేదా దేవుడు అనుమతించి వారి యొక్క శ్వాస ముగించి దేవుని సన్నిధికి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఇది దేవుని చిత్తమా అని అంటే, దేవుని చిత్తం అయితే పాస్టర్ గారు స్వయం కృతాపరాధం చేసుకొని తామంతట తాము అలక్ష్యంగా, నిర్లక్ష్యంగా, అవిధేయంగా ప్రోటోకాల్స్ పాటించకుండా ఉంటూ ఈ వైరస్ ను మీదకు తెచ్చుకొని ప్రాణం మీదకు తెచ్చుకునే పరిస్థితి దేవుని చిత్తం అవ్వదు ఇప్పుడు. కానీ ఇప్పుడు కూడా దేవుడు వార్నింగ్స్ ఇస్తాడు, అలర్ట్స్ ఇస్తాడు, తప్పించుకునే మార్గాలు కూడా చెప్తాడు. ఇది దేవుని యొక్క నేచర్. తప్పించుకునే మార్గాలు చెప్తాడు. అవి పాటిస్తే మన ప్రాణాన్ని మనం దక్కించుకుంటాం. వాటిని పాటించకుండా ఉంటే తద్వారా వచ్చే పర్యవసానము అనే శిక్షను కూడా దేవుడు అనుమతిస్తాడు. అది ఆయన ఇష్టంగా చెయ్యడు, కానీ అనుమతిస్తాడు. బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పనివ్వండి, నోవహు 120 సంవత్సరాలు ఓడ కట్టాడు. 120 సంవత్సరాలు కూడా ప్రజలకు చెప్పాడు, అయ్యా ఉపద్రవం రాబోతుంది, శిక్ష రాబోతుంది, తెగులు రాబోతుంది, అదే ప్రళయం రాబోతుంది, మీరు దేవుణ్ణి నమ్ముకోండి, రండి నా వాడలోకి రండి అని చెప్పాడు. రాబోయే విపత్తు చెప్పాడు, ఆ విపత్తును తప్పించుకునే మార్గాన్ని చెప్పాడు. ఒకరోజు కాదు, 120 సంవత్సరాలు చెప్పాడు. అయినా ఎవరు కూడా వాడలోనికి వెళ్ళలేదు. ఇప్పుడు ప్రశ్న అడిగిన వారిని నేను అడుగుతున్నాను, వారు మరణించడం దేవుని చిత్తమా? అది వారి స్వయం కృతాపరాధం. అవిధేయతను బట్టి వారి మరణానికి వారే ఎదురెళ్ళారు. కాబట్టి దేవుని చిత్తం అయితే ఎలా ఉంటుందంటే, నువ్వు ఏ రోజైతే పుట్టావో ఆ రోజే నీ మరణ దినం కూడా ఆయనకు తెలుసు. అంతదాకా మనం నమ్మకంగా ఉండడం, భక్తి కలిగి ఉండడం, మన పట్ల దేవుని చిత్తమేమైందో ఎరిగి చెయ్యడం, ఆ పనుల్లో ఉండాలి. మన కాలమునకు ముందే మనం మరణానికి ఎదురు వెళితే ఆయన అనుమతిస్తాడు. అది ఆయన చిత్తం కాదు, అది ఆయన అనుమతి. డిఫరెన్స్ ఏంటండి అంటే ఇదే డిఫరెన్స్. ఆయన చిత్తం అయితే దేవుని సేవకుడు ఇంకా బ్రతికే అవకాశం ఉంది. కానీ ప్రోటోకాల్స్ అధిగమించిన కారణంగా మరణాన్ని, లేదంటే వైరస్ ను తాను తెచ్చుకున్న కారణంగా, ఒకవేళ ఇమ్యూనిటీ విషయంలో జాగ్రత్తలు పాటించిన కారణంగా, ఒకవేళ వైరస్ అంటుకున్నా కూడా వైరస్ నువ్వు అఫెక్ట్ అయితే ఏం తీసుకోవాలన్నా రివీల్డ్ సైంటిఫిక్ నాలెడ్జ్, మెడికల్ నాలెడ్జ్ ఒకవేళ పాటించని కారణంగా తనంతట తానే తన కాలమునకు ముందే కన్ను మూసే స్థితి ఇవాళ చాలా మంది హాస్టల్లో ఉంది. నేను ఎప్పుడు దేవుని చిత్తం అని అంటానంటే, కరోనా పేషెంట్స్ కి కనుక పాస్టర్ గారు అనుమతి ఉన్న చోట వెళ్ళి పరిచర్య చేస్తూ, సేవ చేస్తూ, వారిని ప్రభువులోకి నడిపిస్తూ, వారికి సువార్త చెబుతూ, ఆ నేపథ్యంలో గనుక ఆయన గనుక ఈ వైరస్ ఇన్ఫెక్ట్ అయి ప్రభు కోసం రిస్క్ తీసుకుని మరణించినట్లయితే, వెనకటి శతాబ్దంలో మన క్రైస్తవ సంఘం అలాంటి వారిని హతసాక్షులుగా గుర్తించింది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదే. అయినా చాలా మంది
జాగ్రత్త కలిగి ఉండని కారణంగా వారి కాలమునకు ముందే వారు కన్ను మూసిన వారుగా ఉన్నారు. చాలా విచారం, చాలా బాధ. వారు ఏమీ నశించిపోరు, వారు దేవుని సన్నిధిలోనే ఉంటారు. కానీ వారి కాలానికి ముందే వారు వెళ్ళారు. వారు మరణం దేవుని చిత్తం కాదు, కానీ వారు మరణానికి ఎదురు వెళ్ళి తీసుకున్న అశ్రద్ధను బట్టి వారి మరణాన్ని దేవుడు పర్యవసానంగా అనుమతించాడు. రెండవ ప్రశ్న చూద్దాము. ఇప్పుడున్న పరిస్థితుల్లో దేవుని ప్రేమ కన్నా దేవుని ఉగ్రత కనబడుతుందా? ప్రియులారా, దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి అని అంటే, దేవుని ఉగ్రత అని అంటే మరి పాస్టర్ల మీద ఎందుకు వచ్చింది? ప్రపంచంలో యేసు ప్రభువును యథార్థంగా నమ్ముకున్న క్రైస్తవులు ఎందుకు చనిపోయారు? మనం బైబిల్ అంతా చదివితే దేవుని ఉగ్రత ఎప్పుడూ అవిధేయులైన వారి మీదకే వస్తుంది. ఎక్కడైనా చూడండి, ఆదికాండం మొదలుకొని, అనగా నోవహు వృత్తాంతం మొదలుకొని, ఇదిగో ఈ కడవరి దినాలు, ఇంకా జరగబోయే కడవరి దినాల ప్రవచనాల నెరవేర్పు అంతటిలో మనకు కనబడేది ఒకటి: దేవుని ప్రేమ సార్వత్రికం, అందరి మీద సమానంగా ఉంది. దేవుని ప్రేమ కృపలు సార్వత్రికంగా అందరి రక్షణను కోరుకుంటారు. అది ఆయన నైజం అండి. ఇక దేవుని ఉగ్రత మాత్రం ఆయనకు అవిధేయులైన వారి మీదకే వస్తుంది. ఇప్పుడు ఎదురు ప్రశ్న వేస్తున్నా, కరోనాలో దేవునికి అవిధేయులైన వారే చనిపోయారు అనగా అనుకుందాం, యేసు ప్రభు నమ్ముకోనోళ్లే చనిపోయారు, నమ్ముకున్నోళ్ళు చనిపోలేదు అనేది ఏదైనా ఉందా? లేదు. ఇప్పుడే మాట్లాడుతున్నాం, దేవుని సేవకులు కూడా చనిపోయారు. కాబట్టి దేవుని ఉగ్రత ఆ కారణంగా వచ్చినది అని మనము ఖచ్చితంగా తేల్చేయలేం. దీన్ని ఇంకో కారణం కూడా చెప్తాను. దేవుని ఉగ్రత ఎప్పుడు ఎలా ఉంటుంది అని అంటే, బైబిల్ గ్రంథాన్ని కనుక మనం చూస్తే అది ఇట్ విల్ బి సూపర్ న్యాచురల్ ఇన్ ఆరిజిన్. అర్థం చేసుకున్న మాట, ఇట్ విల్ బి సూపర్ న్యాచురల్ ఇన్ ఆరిజిన్. ఇది వుహాన్ మార్కెట్ లో నుంచి వచ్చింది చైనా అని అంటున్నారు. కానీ దేవుని ఉగ్రత బైబిల్లో మనం ఎక్కడ చూసినా కూడా అది ఎలా వస్తుంది ఎక్కువగా అంటే, అది ఇట్ విల్ బి సూపర్ న్యాచురల్ ఇన్ ఆరిజిన్. దేవుని నుండి నేరుగా వచ్చేదిగా ఉంటుంది. మీరు ఉదాహరణకు ఐగుప్తు 10 తెగుళ్ళు చూసుకోండి. 10 ప్లేగ్స్, 10 తెగుళ్ళు, 10 విపత్తులు. అవి వుహాన్ మార్కెట్ లో తయారైన తెగుళ్ళు కాదు, ఊరికనే అంటున్నాను నేను. అవి నేరుగా సూపర్ న్యాచురల్లీ దే వర్ అలౌడ్ సెంట్ ఆన్ ద ల్యాండ్ ఆఫ్ ఈజిప్ట్. ఇది అలా లేదు. ఈవేళ శాస్త్రీయంగా అందరూ కూడా గొంతెత్తి ఒకే ఒక మాటగా చెప్తున్న మాట ఏంటంటే, ఇట్ ఈస్ ఎ బయో వెపన్. కరోనా వైరస్ ఈస్ మేడ్, ఈస్ ప్రిపేర్డ్ and is used as a bio weapon upon humanity అన్న విషయం అందరూ దాదాపు ఒప్పుకుంటున్నట్టు. బహుశా వాళ్ళు ఎంత ఉద్ధృతిగా ఉంటుందని ఊహించి ఉంటున్నారు, కానీ ఇట్ ఈస్ ఎ మ్యాన్ మేడ్ వెపన్. కాబట్టి ఉగ్రత అయితే మటుకు ఇట్ విల్ బి అ సూపర్ న్యాచురల్ ఇన్ ఆరిజిన్. తర్వాత ప్రకటన గ్రంథంలో కనుక దేవుని ఉగ్రత కృంభరించబడిన విధానం కనుక చూస్తే ఎవ్రీథింగ్ ఈజ్ సూపర్ న్యాచురల్. సో ఇది ఉగ్రత కాదు, ఇది మానవుడు తనకు దేవుడిచ్చిన జ్ఞానాన్ని ఒక్కదారి పట్టించి, తప్పుదారి పట్టించి, క్రూరుడై, మూర్ఖుడై, అవిధేయుడై, దారి తప్పినవాడై, మానవ వినాశనానికి తనంతట తానే తయారు చేసుకున్న విపత్తు ఇదన్నమాట. అయితే ఒక మాట, దేవుడు దీనికి కారకుడు కాదు, కానీ దేవుడు దీనిని అనుమతించాడు అని మట్టుకు మనం అర్థం చేసుకోవచ్చు. దేవుడు ఈ ఉగ్రతకు కారకుడు కాడు, కానీ ఈ ఉగ్రతను, లేదంటే ఈ మ్యాన్ మేడ్ ఈ పెస్టిలెన్స్ ని దేవుడు అనుమతించాడు. ఒక్క విషయం చెప్పి నేను ముగిస్తాను. దేవుడు
అనుమతించినా లేదా దేవుడే పంపినా, ఈ రెండు సందర్భాలలో కూడా ఇందాక నేను చెప్పినట్టు ఆయన తప్పించుకునే మార్గాలను ఇస్తాడు. ఆయన ఆ తప్పించుకునే మార్గాలు, అది దేవుని ఉగ్రత అయినా, ఆనాడు దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలకు ఐగుప్తులు ఇచ్చాడు. గోషెను ప్రాంతంలో వాడు ఉన్నప్పుడు 10 తెగుళ్ళు ఐగుప్తీయుల మీదకు దేవుడు అద్భుతంగా సూపర్ న్యాచురల్ ఆరిజిన్ తో పంపించినప్పుడు గోషెను ప్రాంతంలో ఉన్న ఆ ఇశ్రాయేలీలకు ఏం కాలేదు. ఎందుకంటే వారు దేవుడు వారికి ముందుగా చెప్పాడు, ఆ ప్రాంతంలో ఉండమన్నాడు, బయటకు రావద్దు అన్నాడు. వారు అలా పాటించారు కాబట్టి మరణదూత వారిని దాటిపోయింది. అలాగే ఈ కరోనా వైరస్ లాంటి మ్యాన్ మేడ్ వెపన్ అయినా కూడా తప్పించుకునే మార్గాలు శాస్త్రీయంగా వైజ్ఞానికంగా దేవుడు మన ముందు పెట్టాడు. అది మనం పాటించి ఉండినట్లయితే చాలా వరకు ఈ ప్రమాదాన్ని నివారించుకోవచ్చు. కాబట్టి ఇది ఉగ్రత అనే దానికంటే ఇదొక అవకాశం. అంటే ఏంటి? సైన్స్ అంతా కాదు, మానవుని జ్ఞానం అల్టిమేట్ కాదు, మానవుని తెలివి అల్టిమేట్ కాదు. దీని అంతటికీ అల్టిమేట్ గా పైన ఉన్నవాడు, నియంత్రిస్తున్నవాడు, ఎరుగువాడు, కంట్రోల్ చేయగలిగిన వాడు, అనుమతిస్తున్నవాడు, రక్షించగలిగిన వాడు దేవుడున్నాడు అన్న విషయం. సో ఇన్ ఎ జనరల్ ప్రిన్సిపల్, గాడ్ allowed this to tell to his creation that there is God. రెండవది, క్రైస్తవ సంఘానికి ప్రార్థన విజ్ఞాపనలతో వారు ఏకమై ఇలాంటి పరిస్థితుల్లో నశించిపోతున్న వారి కోసం ప్రార్థించడానికి ఒక అవకాశం. సువార్తను విని రక్షించబడి ఇంతవరకు వారు కాదనుకున్న ఆ యేసు ప్రభువును రక్షకునిగా స్వీకరించి వారి జీవితాలను నిత్యత్వంలో కాపాడుకోవడానికి దేవుడిస్తున్న ఒక అవకాశంగా దీన్ని భావించాలి. ఇది ఉగ్రత కాదు, ఇది దేవుడు అనుమతించింది మన రక్షణ కోసం, సంఘ ఐక్యత కోసం, సంఘ ఆధ్యాత్మికత కోసం, సంఘం యొక్క బాధ్యత సమాజంలో ఏంటో ఆలోచించడం కోసం. అంతేకాదు, మరి క్రైస్తవ సంఘం మొర్రపెట్టి రేపు దేవుడు దీన్ని పూర్తిగా ఆ ఐగుప్తు తెగుళ్లను వెనక్కి పిలిచినట్టుగా ఈ కరోనాను కూడా దేవుడు వెనక్కి మన ప్రార్థన ద్వారా పిలిచినట్లుగా మనము బాధ్యత కలిగిన వారంగా ఉన్నట్లుగా పంపించాడు తప్ప ఇది కేవలం ఉగ్రత అని మాత్రమే అనుకోవాల్సిన అవసరం లేదు. అదే సమయంలో ఎన్నిసార్లు దేవుడు చెప్పినా ఈ వెనకటి సంవత్సరాలన్నిటిలో ఎవరైనా కొంతమందికి సువార్త ప్రకటించబడినా వారు వినకుండా కాలయాపన చేస్తూ తృణీకరిస్తున్నట్లయితే, ఒకవేళ వాళ్ళు వాయిదా వేసుకుంటున్న వారుగా ఉన్నట్లయితే హఠాత్తుగా ఈ మరణం వారికి సంభవించి మరెన్నటికి వారు రక్షణ గురించిన నిర్ణయం తీసుకునే అవకాశాన్ని కోల్పోయిన వారుగా ఉండే అవకాశాలు కూడా ఇందులో ఉన్నాయి. ప్రశ్న చూద్దామండి. కరోనా ఇతర దేశాల కన్నా మన భారతదేశంలో ఎక్కువ తీవ్రత ఎందుకు ఉంది? దట్స్ ఎ గుడ్ క్వశ్చన్. చాలా కారణాలు ఉన్నాయి. దీనిలో ముఖ్యంగా ఆత్మీయ కారణాల కంటే శాస్త్రీయమైన కారణాలు ఎక్కువగా ఉన్నాయి. కొంతమంది ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారంటే, అటు ఇటుగా ముందు వెనక నేను చెప్పొచ్చు, కానీ ఎక్స్పర్ట్స్ చెప్తున్న మాటలు ఏంటంటే, ఒకటి, ఈ సెకండ్ వేవ్ లో ఎక్కువ అయిపోవడానికి ఈ రన్ అప్ టు ఎలక్షన్స్ జరిగాయి. ఎలక్షన్స్ సమయంలో రమారమి 5 రాష్ట్రాలలో విస్తృతమైన క్యాంపెయిన్స్, పొలిటికల్ క్యాంపెయిన్స్ జరిగాయి. అవి ఈ వైరస్ నలుదిశలా వ్యాప్తి చెందడానికి కారణమయ్యాయి అన్నది ఎక్స్పర్ట్ చెప్తున్న విషయం. రెండవది, రిలీజియస్ క్రౌడ్స్, మతపరమైన సమూహాలు, అవి క్రైస్తవ సభలు, సమూహాలు, ప్రార్థనలు కానివ్వండి, అంతకు ముందు జరిగిన ముస్లిం సంబంధించి, ఇప్పుడు జరుగుతున్న ఏదైనా రంజాన్ సంబంధించి, ఆ ముందు జరిగిన కుంభమేళా సంబంధించి, మతాలు ఏవైనా మతపరమైన సమూహాలుగా సమకూడడం అన్నది ఇది కరోనా ఎక్స్ప్లోడ్ అవడానికి ఇండియాలో కారణం అని చెప్తున్నారు. మూడవది ఏంటంటే, మొదటి వేవ్ అయిన తర్వాత రెండవ దశకు మన దేశం ప్రిపేర్డ్ గా ఉండకపోవడం అన్నది. నాలుగవది, వ్యాక్సినేషన్ విషయంలో అవగాహన, సిద్ధపాటు కలిగి ఉండకపోవడం అనేది. 2 కంపెనీలు వ్యాక్సిన్ తయారు చేస్తున్నాయి. ఇప్పుడు లోకల్ బయో ఫార్మసీస్ కూడా అవకాశాలు ఇప్పుడు ఇస్తున్నారు, కానీ ఇది ముందు చేయకపోవడం.
ఈసరికి దేశాన్ని మొత్తం కనీసం 60-70% వ్యాక్సినేషన్ చేసే విధంగా ప్రిపరేషన్స్, వ్యూహాలు లేకపోవడం అన్నది. మనం ఇస్రాయేల్ దేశాన్ని చూస్తే వాళ్ళు తక్కువ సంఖ్య కావచ్చుగా 80 లక్షల మంది వాళ్ళు కంప్లీట్ గా వ్యాక్సిన్ చేసి హర్డ్ ఇమ్యూనిటీని వాళ్ళు పొందుకున్నారు. మనకు హర్డ్ ఇమ్యూనిటీ లేదు కదా, ఈ హర్డ్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువైపోయాయి. వైరాలజిస్ట్ షాహిద్ జామిల్, టి జాకబ్ జాన్ అనే వాళ్ళు అంటున్న మాట ఏంటంటే, మన దేశంలో కోవిడ్ ప్రోటోకాల్స్ ను నిర్లక్ష్యం చేస్తూ త్రోసి రాజన్న పరిస్థితులు చాలా ఎక్కువగా ఉన్నాయి. అవి విస్తృతంగా ఇవి వ్యాప్తి చెందడానికి కారణమయ్యాయి అని కూడా చెప్తున్నారు. లాక్డౌన్ కూడా, ఈజింగ్ ఆఫ్ లాక్డౌన్ మెషర్స్, వాటిని ప్రాపర్ గా అమలు చేయకపోవడం, ఇవి కూడా మన దేశంలో విస్తృతంగా ఇది అభివృద్ధి చెందడానికి కారణం అని బయట మనకు ఎక్స్పర్ట్స్ చెప్తున్న మాటలుగా ఉంటున్నాయి. సో కోవిడ్ నిబంధనలు పాటించకపోవడం, ప్రభుత్వం వైపు నుంచి సిద్ధపాటు లేకుండా ఉండడం, అట్లాగే మతపరమైన వ్యవస్థలు వారి వారి బాధ్యతలను విస్మరించడం, ఇవి ఎక్కువ జనాభా ఉన్న భారతదేశంలో బాంబ్ ఎక్స్ప్లోడ్ అయినట్టుగా ఇవి ఎక్స్ప్లోడ్ అయిపోయింది ఈ వైరస్ అధికంగా. ఇక మరణాలు అంటారా, సరి అయిన హాస్పిటల్ ఎక్విప్మెంట్ కానీ, ఎంత విచారం అండి, ఎంత బాధ కలుగుతూ ఉంటుందండి. రెమిడిసివిర్ ఇంజెక్షన్ కోసం పడిగాపులు పడుతూ ఉంటే, మరి ఆ వైర్లో గ్లూకోజ్ పెట్టి రెమిడిసివిర్ స్టిక్కర్ అతికించి 40-45 వేలకు అమ్ముకుంటుంటే, అది వేసుకుని ఈవేళ న్యూస్ లో చూసాను నేను, కొంతమంది చచ్చిపోయారు. అది రెమిడిసివిర్ ఇంజెక్షన్ అనుకుని, అది ఇంజెక్షన్ కాదు. యాజ్ సచ్ రెమిడిసివిర్ అంత ప్రాముఖ్యమైన మందు కాదని వైద్య విభాగాలు అంటున్నా కూడా దానికోసం వెంపర్లాడుతూ వేలు పెట్టి దాన్ని కొంటూ, బ్లాక్ లో కొంటూ డబ్బులు పెంచి అమ్ముతుంటుంటే, అందులో నీళ్లు పోసి, అందులో గ్లూకోజ్ పోసి ఇదే రెమిడిసివిర్ ఇంజెక్షన్ అమ్ముతూ ఉంటుంటే, ఆక్సిజన్ సమయానికి దొరకపోతుంటుంటే అసలు ఎక్కువగా దేశంలో మరణిస్తుంటున్నారు. థర్డ్ వేవ్ గురించి ప్రెడిక్షన్స్ ఉంటూ ఉన్నాయి. అది ఇంకా భయంకరంగా ఉంటుంది. మొదటి వేవ్ పట్టణాలకి ఎక్కువగా పరిమితమైంది, రెండవ వేవ్ పల్లెలకు పాకింది, మూడవ వేవ్ ఈ చిన్న పిల్లలు వారికి కూడా ఎక్కువగా పాకుతుందన్న ప్రెడిక్షన్స్ కూడా ఉంటూ ఉన్నాయి. హలో, మరొక ప్రశ్న అండి. సోషల్ మీడియాలో చాలా మంది పాస్టర్లు కోవిడ్ గురించి దేవుడు నాతో అలా మాట్లాడారు, ఇలా మాట్లాడారు అని అనేకమైన వార్తలు వస్తున్నాయి. ఇవి మేము నమ్మవచ్చా? దేవుని రాకడ సమయంలో అబద్ధాలు వస్తారు అని ఉంది, అలా అనుకోవా? అనేకమైన భయంకరమైన దర్శనాలు దేవుడు మాకు చూపిస్తున్నారని అంటున్నారు. నిజమా? ఒక్క మాటలో చెప్పాలంటే ఇవన్నీ కూడా అసత్యం, అనుచితం, అసంబద్ధం, అబద్ధం. ఎందుకు అంటున్నానంటే, ఎవరు దేని గురించి మాట్లాడాలో దాని గురించి మాట్లాడాలి. ఇవాళ పాస్టర్ గారు ఎవరైనా కరోనా గురించి దేవుడు నాతో మాట్లాడాడు, దాన్ని నేను తొక్కేస్తానన్నాడు ఒక ఆయన. ఆ చెప్పి కూడా చాలా కాలం అయిపోయింది, ఇంకా తొక్కలేదు. ఒక ఆయన కరోనా నేను ఊరేస్తానన్నాడు, ఆయన చెప్పి కూడా చాలా కాలం అయింది. వీళ్ళందరూ బాధితులే, తెల్లారితే టీవీల్లోనూ అక్కడక్కడ కనబడేవాళ్ళు. ఇలాగున కరోనాను గురించి యథోచ్చకంగా ఎవరికి తోచినట్టు వాళ్ళు మాట్లాడిన పాస్టర్లు ఉన్నారు కదా, వాళ్ళని బట్టి జాలి పడుతున్నారు. వాళ్ళ అజ్ఞానానికి, వాళ్ళ యొక్క ఆ మోసపూరిత తత్వానికి ప్రజలను వాళ్ళను భయభ్రాంతుల్ని చేసి, వారి మనస్సులను కక్కావికలం చేసి, మానసిక ఆట ఆడుకునే వాళ్ళు, మానసిక మాంత్రికులు క్రైస్తవ్యంలో ఎక్కువైపోయారు. కరోనాను గురించి ఎవరైతే, అది వారి ఏరియా కాదు, అది అయినా మాట్లాడుతూ నేను చెప్పినట్టు ఎవరైతే మాట్లాడారో వాళ్ళు వట్టి మోసగాడు. రెండవది, కరోనా అనే ఈ వైరస్ గురించి డాక్టర్లు మాట్లాడాలి. పాస్టర్ గారులు ఏం మాట్లాడాలా? పాస్టర్ గారు వాక్యం ఏం చెప్తుందో అదే మాట్లాడాలి. నీకు కరోనా గురించి బైబిల్ చెప్పలేదు నేరుగా. కరోనా ఎలా వచ్చింది, ఏంటి, అది ఎందుకు ఇన్ఫెక్ట్ అవుతుంది, ఎలా అది స్ప్రెడ్ అవుతుంది, ఎలా దీని నుంచి మనం కాపాడుకోవచ్చు అన్నది వైద్య జ్ఞానం చెప్పింది, ప్రపంచ వైద్య జ్ఞానం.
అది పాటించిన వాళ్ళు బ్రతుకుతున్నారు, అది పాటించిన పాస్టర్ కూడా చేస్తున్నాడు. ఇది కాదా జరుగుతున్నది? కాబట్టి దేవుడు నాకు కల్లో కనబడ్డాడు, దేవుడు నాకు చెప్పాడు, ఇలా ఎవరైనా మాట్లాడితే రెండవ ఆలోచన లేకుండానే మీరు కొట్టేసేయండి అతన్ని, అతని మాటలు. దేవుడు అలా చెప్పడు. బైబిల్లో చెప్పింది గాక ఇంకా చిన్న చిన్న బిట్స్ గా, చిన్న చిన్న ఖాళీలు పూరింపులుగా, బ్లాంక్స్ గా దేవుడు చెప్పడం అలాగా. ద బైబిల్ ఈస్ రిటన్ అండ్ ఇట్ ఈస్ కంప్లీట్. అందులో దానికి సంబంధించి దానికి అనుగుణంగా ఉన్న చిన్న చిన్న విషయాలు, వాటిని మనం ఇంటర్ప్రెట్ చేయగలుగుతామేమో కానీ దేవుడు నాతో మాట్లాడాడు అన్నవాడిని వెనకండి. దేవుడు మాట్లాడడం అయిపోయింది. దేవుడు ఇంకేమైనా మాట్లాడతాడు అనంటే బైబిల్లో నుంచే మాట్లాడతాడు. ఆ బైబిల్లో నుంచి మనకు అర్థమయ్యేటట్టు చెప్పే పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడతాడు. ఈ మాట మాట్లాడిన పాదిరి కూడా ఇందులో నుంచే మాట్లాడాలి. క్రొత్త కళలు ఉండవు, క్రొత్త దర్శనాలు లేవు, క్రొత్త ప్రవచనాలు లేవు. ఉన్నవేవైనా ఈ ఉన్న బైబిల్తో ఏకీభవించవలసింది. ఇవాళ సిగ్గు, అవమానం తలదించుకునే పరిస్థితికి ఇలాంటి పాస్టర్లు, ఇలాంటి పబ్లిక్ బోధకులు బోధించి ప్రభువుకు, క్రైస్తవ్యానికి, ఆయన సంఘానికి నగుబాటు తెచ్చిన సిగ్గుమానిన వాళ్ళు ఎంత నోరు మూసుకొని కూర్చుంటే అంత మంచిది. బైబిల్ చెప్పిందే చెబుతాం. ఇది ఎందుకు అయి ఉంటుందో బైబిల్ని ఆసరాగా చేసుకుని ఎంతవరకు బైబిల్ నీకు అనుమతిస్తుందో అంతవరకు ఊహించి చెప్పండి. ఇంకంతకు మించి ఎక్స్ట్రాగా పోవద్దు. లేని ఇంటర్ప్రిటేషన్స్ నువ్వు ఇవ్వద్దు. సైన్స్ కూడా దేవునికి సంబంధమైనది అనే విషయం మర్చిపోవద్దు. సైన్స్ కూడా దేవుని సంబంధమైనదే. నిరూపణ అయిన సైన్స్ దేవుని నుండి మాత్రమే కలిగినది. ఎనీ సైన్స్ దట్ ఈస్ ఆల్రెడీ ప్రూవెన్ అండ్ ఎస్టాబ్లిష్డ్ ఈస్ ఫ్రమ్ గాడ్. God is the author of every established proven science. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా కరోనా విషయంలో అందరూ వైద్యులు ఏకీభవించనివి కొన్ని ఉన్నాయి, అలా వదిలిపెట్టండి. కానీ ఏకీభవించినవి ఉన్నాయి కదా, వరల్డ్ వైడ్ ప్రోటోకాల్స్ ఏకీభవిస్తున్నవే. అది ఎలా వస్తుంది? ఏకీభవిస్తున్నదే. ఎలా దాని నుంచి మనం దాక్కోగలము? ఏకీభవిస్తున్నదే. కాబట్టి ఈ అప్రూవ్డ్ సైన్స్ ఉంది చూసారు కరోనా విషయంలో, ఇట్ ఈస్ ఫ్రమ్ గాడ్. అది ఒక నాన్ క్రిస్టియన్ డాక్టర్ చెప్పొచ్చు, ఒక నాన్ క్రిస్టియన్ సైంటిస్ట్ చెప్పొచ్చు, ఒక నాన్ క్రిస్టియన్ గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ దాన్ని మనకు డిస్క్లోజ్ చేయొచ్చు. బట్ అల్టిమేట్లీ ఇట్ ఈస్ ఫ్రమ్ గాడ్ అబౌవ్. దాన్ని వినాలా. పాస్టర్లు కూడా ఇవాళ అది పాటించి ఉన్నట్లయితే వారి బ్రతుకులు కాపాడుకుని ఉండేవారి దినా. అర్థం కావడం లేదు నా మాటలు, చాలా కష్టంగా ఉంటే వినడానికి. కానీ దిస్ ఇస్ ది ఫ్యాక్ట్, దిస్ ఇస్ ది ఫ్యాక్ట్. నేను ఎన్నైనా పేర్లు ఊర్లు ఎత్తి చెప్పగలను, కానీ గౌరవ దైవజనుల మీద నాకు ఉండే గౌరవాన్ని బట్టి, ఆ అభిమానాన్ని బట్టి, ప్రేమను బట్టి బాధ కలిగి పేర్లు ఎత్తడం లేదు. కానీ మీ మట్టుకు మీరు ఎంక్వైరీ చేసుకోండి. ఏ పాస్ట్ గారు కన్ను మూసాడు ఒక్కసారి ఆరా తీయండి. పలానా పాస్ట్ గారు కోవిడ్ వచ్చి నెమ్మదిగా మొత్తం మీద హాస్పిటల్లో మరణించారన్న మాట వింటున్నాం. కానీ ఎక్కడి నుంచి వచ్చింది కోవిడ్? ఆయనకి ఎప్పుడు వచ్చింది? ఎందుకు వచ్చింది? వచ్చిన తర్వాత ఏం చేశారు? రాకుండా ఉండడానికి ఆయన ఏం చేసుకున్నారు కోవిడ్ అంటుకోకుండా? ఈ విషయాలు మనం విన్నాం. లోతుగా వెళితే అర్థమవుతుంది ఏంటంటే అది ఎవరి మీద చెయ్యి తాకడం వలనో, వాడిన మైకులు వాడడం వలనో, లేదంటే సమూహాలుగా కూడడం వలనో, బర్త్డే పార్టీలు నిర్వహించడం వలనో, పెళ్లిళ్ళు నిర్వహించడం వలనో, లేదంటే ప్రోటోకాల్ విరుద్ధంగా ఫ్యూనరల్స్ నిర్వహించడం వలనో, అనవసరపు ప్రయాణాలు చేయడం వలనో, లేదంటే అనవసరంగా సమాజంలోనికి, మార్కెట్లోనికి జాగ్రత్తలు తీసుకోకుండా వెళ్ళడమో, అసలు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఉన్నా వెళ్ళడమో, ఇవే కారణాలు. కాబట్టి ఈ కోవిడ్ గురించి డాక్టర్లు ఏం చెప్తున్నారో విందాం తప్ప పాస్టర్లు చెప్పేదానికి వెనకండి. పాస్టర్లు ఏం చెబితే బాగుంటుందంటే, ఇందాక మీరు అడిగారే ప్రశ్నలు, పాస్టర్ గారు ఇది దేవుని ఉగ్రత అయి ఉంటుందా? పాస్టర్ గారు ఇది దేవుని యొక్క తీర్పు అయి ఉంటుందా? పాస్టర్ గారు ఇది తప్పించుకునే మార్గాలు ఏమైనా ఉన్నాయా? ఇది రెండవ రాకడకు సంబంధించిన అంశంగా దీన్ని తీసుకోవచ్చా? ఇట్లాంటి వాక్యాధారితమైనవి అడగండి. పాస్టర్ గారు అంతవరకే చెప్పాలా? పాస్టర్ గారు ఏం మాట్లాడినా అందులో సువార్త ఉండాలా, అందులో ప్రజలకు హెచ్చరిక ఉండాలా, ప్రజలకు జాగృతిని తెలియపరచాలా, అలాగే ప్రజలకు రివీల్ అయిన సైన్స్ ను కూడా జ్ఞాపకం చేయాలా, ప్రోటోకాల్స్ జ్ఞాపకం చేయాలా, గవర్నమెంట్
ఏ విధమైన మన మేలు కోసం జాగ్రత్తలు తీసుకుంటుందో వాటిని చెప్పాలా. ఎవరి ప్రాణాలు వారు కాపాడుకుంటూ తమ కాలానికి ముందే వారు మరణించకుండా, వారి సంఘస్థులు కుటుంబస్తులు మరణించకుండా ఉండినట్లుగా వారి జాగ్రత్త, మన జాగ్రత్త మనం తీసుకోవాలి. ఇవన్నీ అయినా సరే దేవుని చిత్తమై ఆయన మనల్ని పిలుస్తూ ఉంటే ఆయన టైంలో అది వేరే విషయం. కాబట్టి కరోనాను ఎవరికి తోచినట్టుగా వాళ్ళు ఇంటర్ప్రెట్ చేస్తూ మాట్లాడుతూ, నేను దీన్ని తొక్కేస్తాను, తరిమేస్తాను, ఉరేసేస్తాను, దేవుడు నాతో మాట్లాడాడు, లాంటి మాటలు ఏది వినకండి. అది కరెక్ట్ కాదు. ఆఖరి 2 ప్రశ్నలు ఉన్నాయండి. దయచేసి ఉండవలసిందిగా కూర్చుని ఎవరు లెఫ్ట్ అవ్వద్దు. ఆఖరి 2 ప్రశ్నలు. దేవుడు ఈ భూమి మీద మనుషులు అరుదు అయిపోతారని వాక్యంలో వ్రాయించి ఉన్నారుగా, దాని నెరవేర్పు ఇదేనంటారా? అసలు ఎక్కడ రాయించి పెట్టున్నారు అది? దేవుడు ఈ భూమి మీద నరులు మరుగవుతారు లేదంటే తగ్గుతారు అని ఎక్కడుంది? అది మొదటి విషయం. నిజానికి ఏమి తగ్గుతుంది అని అంటే, మానవుని యొక్క లైఫ్ స్పాన్ తగ్గుతుంది. మనం ఆది కాండం మొదలుకొని ఇప్పటి వరకు చూస్తున్నట్లయితే వందల సంవత్సరాల మానవ ఆయుష్ తగ్గి స్వల్పమై చాలా తగ్గుతుంది. కొన్ని దేశాలలో యావరేజ్ 45 years లేదా 50, 60 అంతకు మించి యావరేజ్ లైఫ్ స్పాన్ లేదు. మానవుని యొక్క లైఫ్ స్పాన్ తగ్గుతుంది. అదే సమయంలో మానవుల యొక్క సంఖ్య పెరుగుతుంది. మానవుల యొక్క సంఖ్య పెరుగుతుంది. ఇంకొక మాట, అది సైడ్ మాట అయినా కూడా దీని మీద ఉండే ఒక కాన్స్పిరసీ థియరీస్ ఏంటంటే, భూమి మీద ఇవాళ 730, 40, 50 కోట్ల మంది ప్రజలు ఉండి భూమికి భారం అయిపోయారు. వనరులు తగ్గిపోతూ ఉన్నాయి. తర్వాత ఒక క్వాలిటీ లైఫ్ స్టాండర్డ్ అనేది తగ్గిపోతుంది మనుషులు ఎక్కువైపోయిన కారణంగా. అందుకని భూమి మీద ఉన్న మనుషుల సంఖ్య తగ్గించేద్దాం అని అనుకొని ఈ వైరస్ ను, మ్యాన్ మేడ్ వైరస్ ను వారు రిలీజ్ చేశారు అనేది ఒక వాదన. సత్యాలు మాట్లాడడం లేదు. అది ఏం చెప్పడానికి నేను ఇష్టపడుతున్నానంటే, మనుషుల సంఖ్య పెరుగుతుంది. 730, 740 crores of people. ఆయుష్ తగ్గుతుంది, మనుషుల సంఖ్య పెరుగుతుంది. రెండవ, ఒక్కసారి క్రీస్తు ప్రభుని పునరాగమన వేళలు, ఆ సంఘటనలు ఒకదాని తర్వాత ఒకటి ప్రారంభం అవ్వడం మొదలైతే, అందులో ముఖ్యంగా ఆయన మధ్యాకాశమునకు వచ్చు వేళ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రీస్తు ప్రభుని స్వరక్షకునిగా ఎదిగిన ప్రతి క్రైస్తవ వ్యక్తి అలాగున ఎత్తబడినప్పుడు భూమి మీద ఉన్న మానవుల సంఖ్య తగ్గుతుంది. కాబట్టి రెండవ రాకడ సంఘటనలు, యాక్చువల్ సంఘటనలు స్టార్ట్ అవ్వడం కనుక ప్రారంభమైతే, జరిగితే, ఇక అప్పటి నుంచి భూమి మీద ఉన్న మనుషుల సంఖ్య ఆయా విధాలుగా తగ్గుతారు. ఎత్తబడి తగ్గిన వారుగా ఉంటారు. అలాగే ఈ 7 ముద్రలు తీర్పుల ద్వారా, 7 పాత్రల తీర్పుల ద్వారా, 7 తీర్పుల ద్వారా వచ్చేవి ఉన్నాయి చూసారా, శ్రమలు. వాటి ద్వారా బోరలు, ముద్రలు, పాత్రలు, వీటి ద్వారా వచ్చే దేవుని తీర్పులకు లోనై మరణిస్తున్న వారి కారణంగా రేపు రాబోయే కాలంలో మానవుల సంఖ్య కానీ కరోనా వల్ల మానవుల సంఖ్య తగ్గుతుంది అన్నది అది తగ్గించడానికి అందులో భాగంగా ప్రవచనాత్మకం ఇది జరుగుతుందని నేను అనుకున్నాను. మరణిస్తున్న వారి సంఖ్యను చాలా సులభంగా ఈ దేశం లేదా ప్రపంచం మీట్ అవుతుంది. మరణిస్తున్న వారు, పుడుతున్నవారు. అందుకే క్రమంగా కొన్ని దశాబ్దాల నుంచి మానవుని సంఖ్య పెరుగుతూనే ఉంది. దానికి దీనికి సంబంధం కానీ కాదు. ఆఖరి ఈ కరోనా టైంలో చాలా మంది దైవ సేవకులు చనిపోయారు. ఒకరికి మాదిరిగా ఉండాల్సిన వారు ఉండక దేవుని ఉగ్రత వారి మీద పడిందా? సమాజ శ్రేయస్సు కోసం, సంఘ అభివృద్ధి కోసం, సంఘస్థుల ఆరోగ్యం కోసం ప్రార్థించాల్సిన దైవ సేవకులు అందరినీ ఒకేలా చూడాల్సిన వాళ్ళు ఒకరి మీద అభిమానంతో వారు అధికారంలోకి రావడానికి ప్రార్థనలు చేశారు.
చేయించారు. వాళ్ళు చేసిన ఆ తప్పుకి దేవుని ఉగ్రత వారి మీద ఇలా కురిపించాడా? లేక అందరితో పాటు వీరు కూడానా? ఒకరికి మోడల్‌గా ఉండాల్సిన పాస్టర్స్ ఇప్పుడు ఇలా పోతుంటే అన్యులకు ఏమని చెప్పగలం? ఇందులో మనం మరుగు చేసుకునేది ఏదీ లేదు. తప్పు చేస్తే తప్పు చేశామని మనం చెప్పలేదు. నేను ఇంతవరకు చాలా సూటిగా చెప్పింది అది. ఏమండి? కరోనా ముస్లిం అని చూస్తదా? క్రిస్టియన్ అని చూస్తదా? హిందూ అని చూస్తదా? థియిస్ట్ అని చూస్తదా? ఎథియిస్ట్ అని చూస్తదా? కరోనాకి ఇవేమన్నా పడతాయా? పడితే ఈ దినాన్న ప్రపంచం ఎలా ఉండదు? కరోనాకు కులం లేదు, కరోనాకు లింగం లేదు, కరోనాకు ప్రాంతం లేదు, కరోనాకు మతం లేదు. ఇది మొదటి విషయం. అయితే ఏ కరోనా అయినా ప్రపంచంలో ఏ దేశపు ప్రజలైనా ఎలా దాని నుంచి కాస్త బయటపడగలరు అని అంటే మాట్లాడుకున్నాం. ఇమ్యూనిటీని పెంచుకోవడం, ప్రోటోకాల్స్ పాటించడం, ఉండవలసిన చోట మనం మరుగ్గా కొంతకాలం ఉండడం. ఇది చెయ్యని ఎవరికైనా కరోనా వచ్చింది. వారిలో తగినంత ఇమ్యూనిటీ లేకపోయినా, సరైన సమయంలో స్పందించకపోయినా ఎవరైనా కూడా మరణించారు. తగిన ఇమ్యూనిటీ తెచ్చుకొని తగిన సమయంలో స్పందించి వచ్చినా తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకున్న వాళ్ళు, బ్రతికిన వాళ్ళు ఎవరైనా బ్రతికి. కాబట్టి కరోనాకు వివక్ష లేనే లేదు. మొదటి విషయం. ఇక పాస్టర్ గారులు కూడా మరణించడం ఇందాకే చెప్పలేదు, ఉగ్రత అని అనొద్దు. అదేంటంటే దేవుడు సూచించిన ఆ మార్గదర్శకాలు సైన్స్ ద్వారా తప్పించుకునే ఆ అవకాశాలను పాస్టర్ గారులు సహా పెడచెవిని బట్టి ఒక విధమైన అలక్ష్యముతో నాకేమవుతుందిలే అన్న పరిస్థితుల్లో వారు అతిక్రమించి వెళ్ళిన కారణంగా అందరికీ వచ్చినట్టుగానే మరణాలు వారికి వచ్చాయి. కాబట్టి వారు దేవుని ఉగ్రతను పొందుకుని మరణించారు అని కాదు. దేవుడు వారికి ఉన్న ఈ కరోనా ప్రోటోకాల్స్ పాటించని ఆ అతిక్రమణను ఆయన ఆమోదించి తద్వారా వచ్చే మరణం అనే పర్యవసానాన్ని ఆయన అంగీకరించాడు. అంతే. కాకపోతే దేవుడు ఖచ్చితంగా ఇలా అనుకుంటాడు. మనం ఏమనుకుంటాం? అయ్యో ఆ పాస్ట్ గారు ఆ మీటింగ్ వెళ్లకుండా ఉంటే ఎంత బాగుంటాను అనుకోలేదా? అయ్యో ఆ పాస్ట్ గారు ఆ బర్త్డే పార్టీ ప్రార్థనకి వెళ్లకుండా ఉంటే ఎంత బాగుండేది, ఆన్లైన్ లో చేస్తుంటే ఎంత బాగుండేది, జూమ్ లో చేస్తుంటే ఎంత బాగుండేది, ఆ పెళ్లికి వెళ్ళి నిర్వహించకుండా ఉంటే ఎంత బాగుండేది అని అనుకోవడం లేదా? ప్రభు కూడా అలా అనుకుంటాడు. అందుకే నీ కాలమునకు ముందే నువ్వేళ మరణిస్తావన్న మాట. ఉగ్రత అన్న పెద్ద మాట పాస్టర్లకు, దేవుని సేవకులకు అప్లై చేయలేం, కానీ అది ఖచ్చితంగా నిర్లక్ష్యము కిందకు వస్తుంది. ఆ కారణంగా వచ్చే ఆ పర్యవసానాలను దేవుడు పాస్టర్ గారి విషయంలో కూడా అనుమతించింది. అయితే ఒక మంచి మాట మాట్లాడారు. పాస్టర్ గారు మాదిరిగా ఉండొద్దా? ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. ఈ దినాన్ని నేనేమంటానంటే, బయటకు రాకండి అని అంటే ఎవరింట్లో వాళ్ళని దాక్కుని ఉన్నది తింటూ ఫోన్ల ద్వారానో, వీడియోల ద్వారానో, జూమ్ల ద్వారానో కమ్యూనికేషన్ చేసుకుంటూ పాస్టర్ గారు ఇంటిల్లి పాది లోపల మరుగ్గా ఉంటూ ప్రోటోకాల్స్ పాటిస్తూ, అయ్యా అమ్మా నేను మరి ఇలా ఉంటున్నాం, నేను మా కుటుంబం, మీరు అలా ఉండండి, మీకు నేను ఆన్లైన్ లో ప్రార్థన చేస్తాను, ఇంట్లో మేము మీకోసం ప్రార్థన చేస్తున్నాను, మీ విషయాలు ఏమంటే నాతో ఫోన్ లో మాట్లాడండి, టెక్స్ట్ పెట్టండి, మేము ఇంట్లో మరుగ్గా మీరు ఉండండి, బయటకు వెళ్ళకండి, పరిస్థితులన్నీ బాగైన తర్వాత అప్పుడు మరలా మనం గుడి తెరుచుకుందాం, ఇలా చేయాలి, ఇలా తాను చేయాలి, తాను మాదిరిగా ఉండాలి. మాదిరిగా ఈ విషయంలో చాలా మంది దేవుని సేవకులు లేరు, ఉండలేకపోయారు. ఆ కారణంగా వారి మీదకు, వారితో కనెక్ట్ అయిన వారి మీదకు, వారి కుటుంబానికి, బంధువర్గానికి, సంఘానికి వేదనను మిగిల్చిన వారుగా ఉన్నారు అన్నది అతిశయోక్తి కాదు. ఇది మరుగు చేయాల్సింది కాదు. తొక్కి పెట్టి దీనిని ఈ సివియారిటీని అణిచి ఏం లేదు అన్నట్టుగా అనేది కూడా కాదు. నేను చాలా సూటిగా స్పష్టంగా మాట్లాడుతున్నాను. రైట్? ఇంకేదైనా విషయం నేను ఆన్సర్ చేయలేదా? మందు లేవన్నా, అన్ని అయిపోయినాయి. ఓకే, థ్యాంక్ యూ. ఒక విషయం చివరిగా నేను చెప్పినప్పుడు ఒక్క విషయం, రెండవ రాకడ గురించి. ఇది రెండవ రాకడలో భాగమా అంటే ఒక మాట జాగ్రత్తగా వినాలి. ఫైనల్ మనం బైబిల్ క్రమంగా చదవాలి, అలాగే జరుగుతున్న పోకడలను కూడా మనం పరిశీలన చేయాలి. రెండవ రాకడ అంటామే. రెండవ రాకడలో 7 ఉపఘట్టాలు ఉన్నాయి.
ఈ ఉపఘట్టాలు 7 కలిపితేనే మొత్తం రెండవ రాకడ ఎపిసోడ్ అవుతుంది. ఏమేమి ఉన్నాయి? మొట్టమొదటి సంఘటన ఇన్సిడెంట్స్ ఏంటంటే ద రిటర్న్ ఆఫ్ క్రైస్ట్ టు ది మిడ్ ఎయిర్. ఆయన పరలోకాన్ని విడిచి ప్రధాన దూత శబ్దముతో ప్రభునందు నిద్రించిన తన వారి ఆత్మలను వెంట పెట్టుకుని మధ్య ఆకాశమునకు వస్తాడు. ఇది మొదట జరుగుతుంది. ప్రభువుతో వచ్చిన వారు వారి వారి సమాధులు తెరవబడతాయి. వారి వారి ఆత్మలు వారి వారి శరీరాల్లోనికి ప్రవేశించి మహిమ శరీరధారులై కనురెప్పపాటులో వారు ఎగిరిపోతారు మరలా ఆయన దగ్గరికి. భూమి మీద ఆ సమయానికి బ్రతికి ఉన్న విశ్వాసులైన క్రైస్తవులు మరణించకుండగానే వారి శరీరాలు కనురెప్పపాటులో మత్యమైన ఈ శరీరాలు అమర్త్య శరీరాలుగా అనగా మహిమ శరీరాలుగా మారి ఎక్కడ ఉన్నవాడు అక్కడే అలాగున వారి వెనక మధ్యాకాశానికి ఎగిరిపోతారు. ఇది మొదటి సంఘటన. ఇది జరిగిందా? ఇంకా జరగలేదు. రెండవది, అంత్యక్రీస్తు బయలుపడతాడు. అంత్యక్రీస్తు బయలుపడతాడు. అంతవరకు పరిశుద్ధాత్ముడు ఆ అంత్యక్రీస్తు ఉన్నాడు. అంత్యక్రీస్తు యొక్క పరిపూర్ణమైన ఆ డెమాన్స్ట్రేషన్ ని పరిశుద్ధాత్ముడు తన సంఘం కోసం, ఇంకా రక్షింపబడవలసిన అనేక మంది కోసం అడ్డుకుంటూ ఉన్నాడు. అంత్యక్రీస్తు బయలుపడాలి. మూడవది, మహాశ్రమలు. 7 ఏండ్ల మహాశ్రమలు ప్రారంభమవుతాయి. సైమల్టేనియస్ అన్పారలల్డ్ ట్రబుల్. ఇప్పుడు జరుగుతున్నది ఇది మహాశ్రమ కిందకు రాదు. ఇది అసలు ఇది మహాశ్రమ కాదు. ఇది కరోనా మహాశ్రమ కాదు అని నేను అంటున్నానంటే రేపు రాబోయే మహాశ్రమలను మనం ఊహించుకోవచ్చు. రైట్? అది మూడవది. నాలుగవది, ఆ తర్వాత మనం పలుకుతున్న అసలు శిశులు రెండవ రాకడ. యేసుక్రీస్తు ప్రభువు వారు ఆయన ఆ మధ్యాకాశము నుంచి నేల మీద ఆయన దిగి రాబోతున్నాడు. మహిమ శరీర ధారి ప్రత్యక్షంగా అందరూ చూస్తూ ఉంటున్న నేపథ్యం. అది నేల మీదకు ప్రభువు మరలా ఈ శరీరధారి అయి రక్తమాంసాలు కలిగిన వానిగా కాక అమర్త్య మహిమ శరీరధారునిగా ఆ రూపము ఆకారము కలిగిన వానిగా ఆయన రాబోతున్నాడు. ఐదవది, 1000 ఏండ్ల పాలన జరగబోతుంది. ఆరవది, మహాధవళ సింహాసన తీర్పు జరుగుతుంది. ఆ తర్వాత చివరి 7వ ఘట్టం పునః సృష్టి, క్రొత్త ఆకాశం కొత్త భూమి. ఇవి అండి 7 కలిపి ఈ ప్రకటన గ్రంథం చెప్పిన విషయాలు క్రీస్తు ప్రభుని పునరాగమనంతో ముడిపడి ఉన్న విషయాలు. ఇప్పుడు మనం అంత్య దినాల్లో లేమా అంటే ఉన్నాం, కానీ ఇంకా నెరవేరాల్సినవి చాలా కీలక ప్రవచనాలు ఉన్నవి. ఇదే అంత్యకాలములో జరుగుతున్న యేసు ప్రభుని రెండవ రాకడలో జరిగే తీర్పులలో, తెగుళ్లలో ఇదొక తెగులు అని ఇంటర్ప్రెట్ చేయకండి. నాలుగవ జీవి బయటకు వచ్చినప్పుడు తన ద్వారా కలిగే ఉపద్రవాలు ఇందాక చెప్పాను కదా, అవి సూపర్ న్యాచురల్ ఆరిజిన్ కలిగిన పెస్టిలెన్సెస్ తెగుళ్ళుగా ఉంటాయి. ఇప్పుడు జరుగుతున్న కరోనా ఆ లెక్క క్రిందకు రాదు. థ్యాంక్ యూ అన్న. మరి ఎంతవరకు చాలా ఓపిక్ గా మరి ప్రశ్నలకు సమాధానాలు చెప్పి అలాగే వాక్యాన్ని అందించినటువంటి దైవ సేవకులకి మరొకసారి సౌడేపిఎస్పీ పక్షాన వందనాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ముగించడానికిగా సంఘ ప్రెసిడెంట్ గారు ప్రకటనలు తెలియజేసిన తర్వాత మన సంఘ కాపరి గారు ముగింపు ప్రార్థన ఆశీర్వాదాన్ని ఇస్తారు. మన సంఘ ప్రెసిడెంట్ గారి ప్రకటనల తర్వాత సంఘ కాపరి గారి ప్రార్థన. ప్రకటనలండి. రేపు ఆదివారం, పరిశుద్ధ ఆదివారపు దినం ఉదయం 11 గంటలకు పరిశుద్ధ